ఏ క్లాస్ స్టార్ట్ అయితే ఏంటి నువ్వు ఆడుకుంటా అనుకుంటున్నావా? ఆ, నీ అంత టాలెంట్ లేదు నాకు. ఇక్కడ గిన్నెలు కడుక్కోవాలి, అందుకే ఆగిపోయినా నేను పోకుండా ఒక నిలిపేటం లేకపోతే. మొట్టమొదటిగా మనం మాస్టర్ ప్రార్థన ఒక 2 minutes చేసుకుని మనం క్లాస్కి వెళ్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ విజేఆర్. నమస్కారం మాస్టర్ విజేఆర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సి వై వై. 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 నమస్కారం మాస్టర్ సి వై వై టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సి వై వై టు యువర్ లోటస్ ఫీట్. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో
धीमहि धियाय न प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियाय न प्रचोदयात् మనం లాస్ట్ క్లాస్లో మనం హోమియోపతి ఎలా కనుక్కోబడింది, హెల్త్ అంటే ఏమిటి, డిసీజ్ అంటే ఏమిటి ఇవి చెప్పుకున్నాం. ఫర్దర్గా ఈరోజు చెప్పుకోబోయేటువంటి డిసీజ్ నుంచి హెల్త్కి ఎలా మనం కన్వర్ట్ అవ్వాలి, దానికి ఫాలో అవ్వాల్సినటువంటి విధానం ఏమిటి. సో ఇది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనం హ్యూమన్ బాడీ యొక్క విశిష్టత గురించి కొంచెం చెప్పుకున్నాం మనం. సో దాని గురించి ఫర్దర్గా ఇంకొంచెం మనం తెలుసుకుందాం. బేసిక్గా లాస్ట్ క్లాస్లో నేను చెప్పినట్టుగా మానవుడు అంటే హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అన్ యానిమల్, అది డెఫినెట్గా బాగుంటు పెట్టుకోండి. సో ఇతడు అంటే మానవుడు హీఈస్ అండర్స్టూడ్ ఇన్ 3 planes. హోమియోపతి ప్రకారంగా 3 కక్షలుగా తెలియబడేటువంటి వాడు మానవుడు. మొదటిది ఏంటంటే ప్రాథమిక కక్ష, అది ఏంటంటే మన యొక్క భౌతిక దేహం, దిస్ ఇస్ ఫిజికల్ బాడీ. సెకండ్ ఇస్ ది ఫంక్షనల్ బాడీ అంటాం మనం దాన్నే మనం మైండ్ ఆస్పెక్ట్గా చెప్తాం. హోమియోపతిలో బాడీ, మైండ్, స్పిరిట్ అంటారు అన్నమాట హనుమాన్ గారు. అంటే మన బాడీలో ఈ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఫంక్షన్ చేయడానికి ప్రతి దాంట్లో కూడా ఒక ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. యూ కుడ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇన్ డెప్త్. సో దెర్ ఈస్ సమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ ఆర్గాన్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ టర్మ్డ్ as ది ఫంక్షనల్ బాడీ. So the functions that is being performed by every organ in our body. So functions are different from organ. Through organ, the functions are being conducted. So that is the second aspect, the functional body or the mind aspect it is called. The intelligence that exists in every tissue or in every cell of a body. It is the second aspect. Number 3 is the spirit aspect, the one that is ruling the intelligence in our body. So there is some intelligence or there is some higher to that intelligence that is working in our body and that is guiding the functions of every organ of our body. In some cases, the function need to be changed or need to be increased or need to be decreased. So that can be done with the help of the spirit aspect that exists in every body అని హనుమాన్ గారు చెప్పారు మనకి. సో మన బాడీలో ఫంక్షన్స్ అంటుండే అలా రెగ్యులేట్ అవ్వడానికి పైన ఇంకొక హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటుండేది ఒకటి పనిచేస్తుంది. దాన్ని స్పిరిట్ అన్నారు దాన్ని ఆయన. ఆ స్పిరిట్ అనేటువంటిది పనిచేయడం చేత అది ఏంటంటే ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అది ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ ఏదైనా సంథింగ్ ఆల్టరేషన్ ఏదైనా కొంచెం ఇది చేయడం అనేటువంటిది ఒకటి జరుగుతుంటుంది. సో ఈ 3 కూడా మానవుడిలో తెలియబడేటువంటి విషయాలు. సో ఈ రకంగా అవగాహన చేసుకున్నప్పుడు మానవుడికి ఎగ్జిస్ట్ ఇన్ 3 parts.
3 aspects or 3 systems ఇలా మనం అవగాహన చేసుకోవచ్చు. సో ఇది మనం ప్రత్యేక మనం అవగాహనలో పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడినటువంటిది మానవుడు ఈజ్. సో బేసిక్గా మన ఉద్దేశం ఏంటంటేనండి, మనం హోమియోపతిని మనం ఫండమెంటల్స్ మనం పక్కాగా ఉంటే ఎటువంటి డిసీజ్ అయినా సరే మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అది ఇక్కడ బేసిక్గా మనం అవగాహన చేసుకోవాలి. ఫండమెంటల్స్ మనలో సరిగ్గా కూర్చోలేదనుకోండి, సరిగ్గా అవగాహన అవ్వలేదనుకోండి, మనం ఏమనిపిస్తుందంటే ఏమండి షుగర్కి మంది ఏమిటండి, లేదా బీపీకి మంది ఏమిటండి, లేదా దానికి మంది ఏమిటి, దీనికి మంది ఏంటి చెప్పి మేము దగ్గరగా రాసేసుకుంటాం, అవి వాడేస్తాం, ఇదంతా ఎందుకండి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ది బేసిక్ ఫిలాసఫీ మనకు అవగాహన లేకపోతే మనం హోమియోపతి అనేటువంటి మెడిసిన్ సిస్టమ్ని మనం అవగాహన చేసుకోలేము. దాని గురించి బేసిక్గా ఈ సిస్టమ్ని అవగాహన చేసుకోవాలంటే ఫిలాసఫీ పక్కాగా మనకు అవగాహనలో ఉండాలి. ఫిలాసఫీని బేస్ చేసుకుని మనం ఎటువంటి డిసీజ్ అయినా హ్యాండిల్ చేసినప్పుడు మనకి గ్యారంటీగా రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే రావు. ఇది బేసిక్గా అవగాహన అవ్వాలి ప్రతి వాడికి. అందు గురించి మీకు కొందరు ఇందులో సీనియర్స్ ఉండొచ్చేమో, నేను అందు గురించి ఒక కేసు మీకు ఉదాహరిస్తాను. ఈ కేసు మీరు ఆలోచించండి, క్లాస్ అయ్యాక దానికి ఏమని చేసాం అనుకుంటే చెప్తాను. ఒక కేసు, ఏజ్డ్ 93 years, షీ హ్యాడ్ క్యాన్సర్, గాట్ ఆపరేటెడ్. థై రీజియన్లో అక్కడ క్యాన్సర్ అది వచ్చింది, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పటి నుంచి అక్కడి నుంచి ఒక వాటరీ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అంటున్నది అలా అవుతుంది. రీసెంట్గా ఆవిడకి షీఈస్ మూవింగ్ ఇన్ అండ్ అరౌండ్ ద హౌస్. తర్వాత ఆవిడకి ఇటీవల షీ డెవలప్డ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద థ్రోట్. స్లోలీ ది అబ్స్ట్రక్షన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అది ఎంతవరకు పెరిగిందంటే అబ్స్ట్రక్షన్, షీ ఈజ్ అనేబుల్ టు స్వాలో ఈవెన్ వాటర్. అండ్ షీ డెవలప్డ్ డయేరియా, greenish stools, no sleep, not able to eat anything, and fever, something like 100 to 101 temperature is running in the body. ఇది కేసు వచ్చింది మనకి. దీనికి ఏ మందు వేసాం అనేటువంటిది ఊరినే ఆలోచించండి, అది మీకు క్లాస్ అయ్యాక మిమ్మల్ని అడుగుతాను. ఏ మందు వేయచ్చు, ఏ పొటెన్సీలో వేయచ్చు, ఎట్లా రిపీట్ చేయొచ్చు. దిస్ ఆల్ క్వశ్చన్స్ ఫర్ ది సీనియర్స్ హు ఆర్ అటెండింగ్ ది క్లాస్. సో బేసిక్గా ఇప్పుడు పాయింట్కి వస్తే మనం బాడీ, మైండ్, స్పిరిట్. సో ఇది బేసిక్గా మనకు అవగాహనలో ఉండాలి. సో బాడీ అంటే ఆర్గాన్స్ ఇవి. మైండ్ ఆస్పెక్ట్ అంటే ది ఫంక్షనల్ బాడీ ఆర్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ఎవ్రీ ఆర్గాన్. నెంబర్ 3 is the spirit aspect that is ruling these functions. ఈ మూడిటి చేత మానవ దేహం అంటున్నది నిర్మాణింపబడుతుంది. ఇది ఫస్ట్ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సింది. నెక్స్ట్ మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే డిసీజ్ అన్నటువంటిది రాకుండా ఉండగలిగేటువంటి విషయాలు మనం పేషెంట్కి లేదా మనం కూడా ఒక అవగాహనలో ఉంచుకోవాలి. బేసిక్గా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎట్లా మనం జీవించాలి, ఏమిటి, ఈ విషయాలు కొంతవరకు మనం అవగాహనలో పెట్టుకోవాలి ప్రతి వాళ్ళము కూడా. సో ఆ విషయాలన్నీ కూడా మీకు కొంతవరకు అవగాహన ఉండుంటాయి. లేని వాళ్ళు మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు మాస్టర్ గారి ఇవి సజెస్ట్ చేస్తాం, అవి మీరు అందరూ కూడా దయచేసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బుక్స్ దగ్గరలో ఉంటే కనుక మీరు మనం తొందరగా మన సబ్జెక్ట్లోకి ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం. అందులో మాస్టర్ గారు హోమియో వైద్య విధానం, ఈ పుస్తకం అందరూ కూడా దగ్గర ఉంచుకోండి. ఇందులో మాస్టర్ గారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి నియమాలు కలిగి ఉండాలి ఆహారానికి, వీటికి అటువంటి వివరాలను కూడా, ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి, ఏంటి విషయాలని కూడా మనకు చెప్పారు. వేళకి నిద్రపోవాలి, రాత్రుల్లో మెలకు ఉండి పనిచేయకూడదు, తర్వాత మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాలు అలా తినడం చేత వాటి వలన జబ్బులు వస్తాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మాస్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. అలాగే మనం వేళకి పొద్దున్నే లేవాలి, ఇలాంటి రాశారని మనకి ఇచ్చారు. అవన్నీ మనం చెప్పుకుంటే అది క్లాస్ అట్లా అయిపోతుంది. అందు గురించి అవి ఒకటి అవగాహన పెట్టుకుని నెక్స్ట్ డిసీజ్ అన్నటువంటిది ఎలా మనం దాన్ని ఇది చేయొచ్చు, హౌ వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్ అండ్ హౌ వీ కెన్ ఎఫెక్ట్ క్యూర్ ఇన్ ద పర్సన్. ఇది ఒకటి అవగాహన చేసుకున్నాం. ఇది అవగాహన చేసుకోవాలంటే మనం బేసిక్గా కొన్ని విషయాలు చక్కగా అవగాహనలో పెట్టుకోండి.
ఏంటంటే గనక హనుమాన్ గారు మనకి కొన్ని ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఇచ్చారు. దే ఆర్ 7 బేసిక్ ఆర్ కార్డినల్ ప్రిన్సిపల్స్ మనకి ఇచ్చారు. ఇవి ఒకటి అవగాహనలో పెట్టుకుంటే మనం ఇంకొంచెం హోమియోపతి గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకోవచ్చు. అందులోది ఫస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ సిమిలర్స్. ఫస్ట్ వన్ లా ఇస్ కాల్డ్ ది లా ఆఫ్ సిమిలర్స్. లా ఆఫ్ సిమిలర్స్ అంటే మనం సారూప్య సిద్ధాంతం. ఇది మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సారూప్య సిద్ధాంతం అంటే ఏమిటి, దాని రహస్యాలని మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. నౌ వీఆర్ గోయింగ్ విత్ దిస్ సెకండ్ లా, దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ సింపుల్. సో లా ఆఫ్ సింపుల్ అంటే ఏంటంటే మనం ఈ హోమియోపతి సిద్ధాంతం అంతా కూడా చాలా తేలికగా అవగాహన అయ్యేటువంటి విధముగా ఉండాలి తప్పితే అదేదో అవగాహన చేసుకోలేనటువంటి కాంప్లికేటెడ్గా ఉండకూడదు మనం చెప్పబడేటువంటి సిద్ధాంతం కానీ శాస్త్రం కానీ. ఎదుటి వాటికి ఈజీగా ఎవరికైనా సరే ఈజీగా అవగాహన అయ్యేటువంటిదిగా ఉండాలి మనం. అది ఇక్కడ ముఖ్యం. ఈ రహస్యం చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అవ్వలేదు ఇంకా ఆయన, దీనిలో ఉన్నారు సంథింగ్, ఆయన ఏదో మంచి దీంట్లో ఉన్నాయన. ఆయన నా దగ్గర మందుకు వచ్చారు. ఆయన మందుకు వచ్చినప్పుడు సరే ఏదో మంది ఇచ్చిన తగ్గిపోయింది, ఆ విషయం కాదు ఇక్కడ. ఆయన ఏమంటాడంటే వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర క్లాస్కి వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ఎంఎస్సీలు వాళ్ళందరూ బాగా చదువుకున్నట్టుంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ప్రాబ్లం వస్తే నేను ఇలా హోమియోపతి వాడానంటే, హోమియోపతి ఎట్లా వాడతారు సార్ మీరు అది ఇదేనంటే, నేను ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ మీ, నాకు మంచి క్యూర్ ఇస్తాను, హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది అని అంటే వాళ్ళు ఏమంటారంటే అది కాదండి, అది ఏదో ప్లాసిబో అది ఇది అని అన్నట్టు వాళ్ళ స్టూడెంట్స్. ఆయన అన్నట్టు నాకు ఇటువంటి ఇది ఉంది, నేను ఇలా మందు వాడా నాకు ఇలా తగ్గింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వాట్ ఎల్స్ యూ వాంట్. అది కాదు అది ఏదో చెప్పాడు ఇదేదో చెప్పాడు అంటే పక్క పెట్టాయి. నేను నీ ప్రొఫెసర్ని, నేను నాకు ఈ బాధతో నేను మందు గురించి వెళ్ళాను, నేను మందు వేసుకున్నాను, నాకు తగ్గింది, ఇవి ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను కదా, ఇంతకన్నా నీకు బెస్ట్ ప్రూఫ్ ఏం కావాలి నీకు అని అన్నాడు. సో ఎప్పుడూ కూడా సింపుల్గా ఎదుటివాడికి అవగాహన అయ్యేటువంటి విధముగా ఉండాలి. హోమియోపతి వచ్చినా రాకపోయినా వాడికి హోమియోపతి అంటే ఏమిటి, ఇది ఏ రకంగా మనం క్యూర్ అనేటువంటిది ఇందులో ఇస్తాము, ఏమిటి ఈ ప్రిన్సిపల్స్ ఏమిటి, ఎలా మనం అవగాహన చేసుకోవాలి ఏమిటి, ఇది ఒక చక్కటి అవగాహన అనేటువంటిది ఏర్పరిచేటువంటిది. చాలా సింపుల్గా నీట్గా చక్కగా అవగాహన అయ్యేటువంటి విధానాన్ని ఆయన ప్రధానంగా ప్రవేశపెట్టారు. ఇది అవగాహన చేసుకోవాలంటే ఇంకొక రహస్యం ఏంటంటే నేచర్లో ఎటువంటి ప్రిన్సిపల్స్ వర్తిస్తూ ఉన్నాయి, ఇదొకటి అవగాహనలో ఉండాలి మనకి. సృష్టిలో సో హనుమాన్ గారు అదే లాస్ట్ క్లాస్లో కూడా అనుకున్నాం మనం, ఆయన చాలా మహానుభావుడు. ఆయన కేవలం ఒక డాక్టర్గా మాత్రమే లేదా హోమియోపతి ఫౌండర్గానే అనుకుంటారు కానీ చాలా మహానుభావుడు. ఆయన యొక్క అబ్జర్వింగ్ క్యాపబిలిటీస్ మనం అవగాహన చేసుకుంటే డెఫినెట్గా ఆయన ఎంతో సాధనతో కూడుకున్నటువంటి వ్యక్తి అంటుంది మనకు తెలిసిపోతుంది. ఎంతో సాధన ఉన్నటువంటి వారు హనుమాన్ గారు. సృష్టిలో ఉన్నటువంటి న్యాచురల్ ప్రిన్సిపల్స్ని హోమియోపతి అంటే ఒక క్యూర్కి ఆయన లింక్ చేశారు. అది ప్రధానంగా. సో ఒక డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అను ఇదేదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోలేదు. సృష్టిలో ఏ రకంగా ఇది జరుగుతోంది, సృష్టిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి, నేచర్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటి అన్నటువంటిది ఆయన ప్రధానంగా ఆయన ఫోకస్ చేసుకుంటూ అదే హోమియోపతికి లింక్ చేసుకుంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందు గురించి అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అటువంటి జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, ఉదాహరణగా ఆయన చెప్పిన ఏంటంటే ఒక పెద్దది వచ్చినప్పుడు దానికన్నా చిన్నగా ఉన్నటువంటిది కనబడకుండా అది విడిపోతుంది. సో ఒక పెద్దది ఏదైనా వచ్చినప్పుడు దానికన్నా చిన్నవిగా ఉన్నప్పుడు అవి కనబడకుండా సృష్టిలో విడిపోతున్నాయి. దీనికి ఉదాహరణ చెప్తుంటే దట్ ఈస్ ద 26th ఎఫైర్స్, అది మనకు చెప్తారు ఆయన అందులో. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ లా ఆఫ్ సింపుల్ అంటే ఏంటంటే చాలా తేలికగా చాలా సులువుగా ఎవరికైనా సరే అవగాహన అయ్యేటువంటి విధముగా మనం ఇది ఏ రకంగా తగ్గింది, ఈ ప్రిన్సిపల్స్ ఏమిటి, హోమియోపతి ఇవి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేట్టుగా ఉండాలి, ఎదుటివాడికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అది ఆయన ప్రధానంగా చెప్పారు. తర్వాత మనం థర్డ్ ప్రిన్సిపల్ ఇస్ లా ఆఫ్ మినిమం డోస్ అన్నారు. అంటే ఎదుటివాడికి మనం వాడు 10 రకాల సింటమ్స్ చెప్పవచ్చు, కానీ ఎంత తక్కువ మందు ఇచ్చి వాడికి రోగం తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ఏ ఛాలెంజ్ ఫర్ ది ఫిజిషియన్.
వాడు ఒక రోగం చెప్తే దానికి ఒక మందు రాసి, ఇంకో రోగం చెప్తే ఇంకొక మందు రాసి, గొంతులో మింగడానికి ఇబ్బందిగా ఉంటే ఒక మందు రాసి, ఏదో కాళ్ళ మీద కురుపు ఉందంటే ఒక మందు రాసి, జ్వరం ఉందంటే ఒక మందు రాసి, పేజ్ అంతా మందు నిండిపోతుంది, డబ్బా అంతా మందులు నిండిపోతున్నాయి. అలా ఇవ్వడం బాగుందా, లేదా వీడు ఒకే ఒక్క షాట్ తోటి మొత్తాన్ని కొట్టేయగల ఏంటి? ఉదాహరణకి ఏదో జస్ట్ అవగాహన అనుకుంటున్నాను, జస్ట్ సింపుల్గా ఏదో 3 balls 6 runs ఉంది. మంచి ఆటగాడు ఉన్నాడు అనుకోండి, టెన్షన్ కూడా 3 balls ఉన్నాయి, గ్యారంటీ 6 కొట్టేస్తాను నేను అంటుండదు. లేనివాడు అనుకోండి, ఇంకొకటి కూడా చెప్తాడు, ఇగో నేను రన్ కొట్టగానే పరిగెత్తుడు వచ్చి ఇలా 2 పర్ బాల్కి మనం 2 runs తీసేస్తే మనం అప్పుడు గెలుస్తాం, జాగ్రత్త రెడీగా ఉంటాను, ఇలాంటివన్నీ మాట్లాడతారు. మనకి టెన్షన్ పెట్టడానికి వాడు ఇంకా ఫస్ట్ బాల్ జస్ట్ మైండ్గా ఆడి వదిలేస్తాడు. వాడికి తెలుసు వాడు ఏ బాల్ 6 కొట్టాలి ఏంటది. ఒక్కొక్క బాల్ డైరెక్ట్ 6 కొడతాడు, వాడు ఇదైపోతున్నాడు. హీ నోస్ హౌ టు స్ట్రైక్ ఏ బాల్. బాల్ని ఎలా స్ట్రైక్ చేయాలి చక్కగా తెలుస్తున్నాడు. చక్కగా ఇక్కడ కొట్టాడే డైరెక్ట్ అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళిపోతుంది ఆ బాల్, అలా కొడతాడు. సో విత్ మినిమం డోస్ వీ కుడ్ ఏబుల్ టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్. అది మనకు ప్రధానంగా హ్యాన్మన్ గారు చెప్పినట్టు 10 రకాల మందులు గుప్పించేసేసి, హోమియోపతిలో కూడా కొందరు డాక్టర్ ఉన్నారు, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు ఇచ్చేస్తుంటారు, కాంబినేషన్స్ ఇచ్చేస్తుంటాం. అలాంటిది కాకుండా ఒక్కొక్క మందు వేయండి, ఒక్కొక్క డోస్ వేయండి, వాడికి రిజల్ట్ రావాలంతే. అది హ్యాన్మన్ గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటిది. ఇది లా ఆఫ్ మినిమం డోస్ అన్నారు. తక్కువగా ఇచ్చి పేషెంట్కి దానివల్ల మనం చేసేటువంటి వైద్యం వల్ల వాడికి ఎక్కడా కూడా ఇబ్బందులు పాలవకూడదు. అంటే మనం ఏంటంటే ఏంటి పేషెంట్ ఇలా ఉన్నంటే వాడు వైద్యం పొందుతున్నాడండి అంటున్నది ఉండదు. పేషెంట్కి చాలా తక్కువగా మందు ఒక్క ఇంతే ఇవ్వండి, మొత్తం ఎఫెక్ట్ చేయాలి. ఇంత చిన్న తెల్ల మాత్రలు ఇంత బాడీలో పనిచేస్తాయండి, నేను అసలు వెయిట్ ఎక్కువ అండి, ఏం పర్వాలేదండి, ఇంత ఒక డోస్ వేసామంటే వాడికి రిజల్ట్ రావాలి. అది హ్యాన్మన్ గారు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్. ఆయన వైద్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఏమిటంటే, జ్వరం ఎంత ఎక్కువ ఉంటే అన్ని డోసులు వేయండి అంటున్నదిగా కాదు, ఒకే ఒక్క డోసు వేయండి, జ్వరం ఎంత ఉన్నా సరే అలా దిగాలి జ్వరం, జస్ట్ గివ్ 1 strike. అలా స్ట్రైక్ కొట్టాలి మనం ఎప్పుడైనా సరే. స్ట్రైక్ ఎలా కొట్టాలంటే పర్ఫెక్ట్గా కొట్టాలి మనం. అది హోమియోపతిలో చాలా ముఖ్యం అండి. ఈ ప్రిన్సిపల్ చాలా ముఖ్యం. దీనికి ఒక మందు, దానికి ఒక మందు, అదొక మందు, ఇదొక మందు, ఇది చెప్పక్కర్లేదు. మనం ఒక 10 సిమ్టమ్స్ రాసుకున్నా సరే, ఇప్పుడు ఒక స్ట్రైక్ కొడతాడు, డెఫినెట్గా హీ షుడ్ బి గెట్ క్యూర్డ్ విత్ దట్ సింగిల్ డోస్. అంతే. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, 100% ఇట్ ఈస్ పాసిబుల్. ఆ మందు వెళ్ళి వాడికి పూర్తిగా రోగాన్ని నయం చేసి పెడుతుంది వాడికి. అది హోమియోపతిలో ఉంటుండే ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. దాన్ని ఏమన్నారంటే ఆయన లా ఆఫ్ మినిమం డోస్ అని చెప్పారు. అంటే చాలా ఎందుకంటే ఔషధం బాగా గుర్తుపెట్టుకోండి, ఔషధం మనం ఎంత ఎక్కువ ఇస్తే పరిమాణంలో వాడి మీద దాని యొక్క ప్రభావం అంటే వాడి మీద కొన్ని ఆ రోగాన్ని తగ్గించడమే కాకుండా దాని యొక్క ఔషధం యొక్క ప్రభావం అంటున్నది వాడి మీద ఎక్కువ పడి దానివలన వాడికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు. అందుకే చాలా తక్కువగా ఇవ్వాలి మన ఔషధం, మినిమం టు మినిమం అంతే. అప్పుడు అది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ డిసీజ్ ఎక్కడుందో దాన్ని టచ్ చేస్తుంది, దానివల్ల రిజల్ట్ అంటున్నది వచ్చింది. అది రావాలి. ఆయన గారికి ఇంత కిలో మందులు ఇలా ఇచ్చేసాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే వాడు బాడీలో టిష్యూ చేంజెస్ కానీ, వాడి బాడీలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ, కొన్ని అక్కర్లేనటువంటి ఇవన్నీ వచ్చేస్తాయి వాడికి. అందు గురించి ఈ మందు హోమియో మందు ఏం పని చేస్తుందంటే ఏం పని చేయదు, 2 డోసులు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, అలా దయచేసి ఎప్పుడూ అనుకోకండి. ఇట్ షుడ్ బి సింపుల్గా ఉండాలి, సింగిల్ డోసుగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, మినిమం డోసేజ్, మినిమం మెడిసిన్స్ ఉండాలి. జస్ట్ హార్డ్లీ 1-2 మెడిసిన్స్ అంతే ఎనఫ్. వాడు రోగాన్ని తగ్గించేసారు. అంటే మన హోమియో వైద్యుడి మెదడు ఎంత చురుకుగా ఉండాలో ఆలోచించాలి. హనుమాన్ గారు అది చెప్పారు మనకి. చాలా చురుగ్గా ఉండాలి. వాడు 10 లక్షణాలు రాసిన 3 పేజీలు సిమ్టమ్స్ రాసిన ఒకే ఒక డోస్ వేస్తారు, కంప్లీట్ క్యూర్ రావాలి. అది హోమియో యొక్క మెయిన్ సిద్ధాంతం. సో దట్ ఈస్ లా ఆఫ్ మినిమం డోస్. నెంబర్ 4th ప్రిన్సిపల్ ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్. అంటే ఒక ఔషధాన్ని ఎలా మనం తెలుసుకోవాలి, అందులో ఔషధీ గుణాలు అంటున్నది హనుమాన్ గారు చెప్పారు.
ఔషధాన్ని దాన్ని ఎలా మనం అవగాహనలో పెట్టుకోవాలంటే, ఎలా మనం దాని గురించి చక్కగా తెలుసుకోవాలంటే, అది దాన్ని ఒక ప్రొసీజర్ చెప్పారు ఆయన. ఆ ప్రొసీజర్ ప్రకారంగా దానిలో ఉన్నటువంటి అంటే ఒక ఒక పువ్వు ఉందనుకోండి. పువ్వు యొక్క దళములు తోటి మనం ఔషధం చేస్తున్నామా? ఆ దళములు తీసి ఈ రకంగా ఉంచి, దాంట్లో నుంచి మందు అనేటువంటిది ఈ రకంగా తీసి అంటే దాన్ని ఆల్కహాల్‌లో పెట్టి, దాన్ని ఒక రోజో, 2 రోజులో ఏదో ఉంచి, ఆ తర్వాత దాన్ని ఒక చుక్క వేసుకొని, అప్పుడు దాని యొక్క లక్షణాలు నోట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలా ఆయన ఒక ఫార్మసీ అనేటువంటిది ఒకటి ఇచ్చారు. సో, ఈ ఫార్మసీ సిద్ధాంతముగా ఒక ఔషధాన్ని మనం దీన్నేం చేయాలంటే ప్రతి ఏజ్ అంటే ఆఫ్ ఎవ్రీ ఏజ్ అంటే చిన్నపిల్లల్లోనూ, యుక్త వయస్సులో ఉన్నటువంటి వాళ్ళలోనూ, పెద్దవాళ్ళలోనూ, ముసలి వాళ్ళలోనూ అందరిలోనూ ఆ ఔషధం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. తర్వాత ఇది ప్రధానంగా హోమియో మందులన్నీ కూడా మానవుల మీద ప్రూవ్ చేయబడినటువంటివి కానీ, జంతువుల మీద ప్రూవ్ చేయబడినటువంటివి కాదు. మానవులు ఆఫ్ బోత్ సెక్సెస్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఆ ఔషధాన్ని ఇచ్చి, వాళ్ళలో వచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన రాయమని చెప్పారు. అలా ప్రతి వాడికి వచ్చినటువంటి లక్షణాలన్నీ ఆయన రాశారు. రాసి దాన్ని అందులో కామన్‌గా ఉదాహరణకు ఒక 10 మందికి ఆ మందు ఇస్తే, 8 మందిలో వచ్చినటువంటి లక్షణాల్ని నోట్ చేశారు. ఒక్కడిలో వచ్చినటువంటి లక్షణాల్ని పెద్దగా నోట్ చేయలేదు. ఒకళ్ళిద్దరిలో వచ్చినటువంటి వాటిని పెద్దగా నోట్ చేయలేదు. ఉదాహరణకి సపోజ్ ఇఫ్ యూ టేక్ బ్రయోనియా, కాన్‌స్టిపేషన్, హెడేక్ ఇలా ఏవో లక్షణాలున్నాయి. హెడేక్ ఈజ్ బెటర్ వే అదే కాన్‌స్టిపేషన్ ఉండడం, కాన్‌స్టిపేషన్ వలన హెడేక్ రావడం ఇవన్నీ సింప్టమ్స్ ఉన్నాయి. ఈ సింప్టమ్ ఉదాహరణకి బ్రయోనియాలో 10 మందికి ఇస్తే 8 మందికి ఈ సింప్టమ్స్ వచ్చాయి. అందుకని ఆ సింప్టమ్ ప్రధానంగా ఆ ఔషధంలో ఉంది అంటున్నది మెడికల్ ఇచ్చారు. ఉదాహరణకి ఎవరో ఒక్కడికి మాత్రం కాన్‌స్టిపేషన్ కాకుండా వాడికి డయేరియా ఉండవచ్చు. ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ వచ్చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇది అవగాహనలో ఉంచుకొని డ్రగ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది కొంచెం బాగా మీకు అంటే ద క్రీమ్ మీకు బాగా అవగాహన వచ్చేస్తే అప్పుడు మీరేం చేస్తామంటే వాటిలో బ్రయోనియా సింప్టమ్స్ ఉన్నాయి. కానీ వాడిలో కాన్‌స్టిపేషన్ లేదు. మరి వాడికి బ్రయోనియా ఇమ్మంటారా? వద్దంటారా? అంటే ఈ 8 మందిలో మాత్రం కాన్‌స్టిపేషన్ ఉంది కాబట్టి అది ప్రధానమైనటువంటి లక్షణంగా మనకి ఇచ్చేసారు బ్రయోనియాలో. బట్ ఎవరో ఒక్కడికో ఇద్దరికో వాడికి కాన్‌స్టిపేషన్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు బ్రయోనియా ప్రూవ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. సో, వాళ్ళకి కూడా బ్రయోనియా పనిచేస్తుంది. అది మీరు బ్రయోనియాని వాడడం బాగా మీకు ఇదైపోయినప్పుడు అప్పుడు ఆ సింప్టమ్ లేకపోయినా బ్రయోనియా వేయడం అటువంటివి చేస్తారు పెద్దలు కొందరు. బాగా హోమియోలో ఆరితేరినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రకంగా చేయడం అటువంటివి చేస్తారు. మీకు రిపర్టరీలో చూస్తే కూడా ఆ సింప్టమ్ మీకు దొరకదు. అయినా మీకు ఆ పేషెంట్‌కి రిలీఫ్ వచ్చేస్తుంది. సో, దాని యొక్క హయ్యర్ పాయింట్ ఏమిటంటే అలా రిలీఫ్ వచ్చినటువంటి మెడిసిన్స్ ఆ వైద్యుడు ఏం చేయాలంటే తన యొక్క అనుభవములను ఆ ఔషధానికి జతపరిచేయగలిగేటువంటి స్థితి వాడికి కలిగి ఉంటే వాడు జతపరుస్తాడు. సో, కాన్‌స్టిపేషన్ లేకపోయినా బ్రయోనియా పనిచేస్తుంది అంటే ఒక ప్రిన్సిపల్ ఆయన తీసుకొస్తాడు ఆయన. ఆ డ్రగ్‌లో ఆ పని చేయగలిగేటువంటి గుణం కూడా అందులో ఉంది అంటున్నది మనకు తెలియజెప్తారు ఆయన. బట్ ఆల్ బిలాంగ్ టు బాగా మెడిసిన్‌లో ఆరితేరినటువంటి వాడు. సో, ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే 8 మందికి 10 మందిలో 8 మందికి వచ్చినటువంటి సింప్టమ్స్ ప్రధానంగా నోట్ చేయబడినటువంటివన్నీ కూడా ఒక పుస్తకంగా తయారు చేయబడి దాని పుస్తకానికి పేరేం చెప్పారంటే మెటీరియా మెడికా ప్యూరా అంటున్నది పెట్టారు. సో, దీన్ని ఏమన్నారంటే డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్ అన్నారు. డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్ అంటే డ్రగ్ ఎలా ప్రూవ్ చేయాలి ఏమిటి అన్నటువంటి విధానం ఆయన ఇచ్చారు. ఉదాహరణకు మనకి ఇప్పుడు ఒక పల్స్టిల్లో ఉంది, ఒక బ్రయోనియా ఉంది. ఇవి ఎలా మనకు తయారయ్యాయి ఔషధాలు అంటే కనుక ఒక పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడుగా ఉన్నటువంటి వాడిని తీసుకుని వాడికి ఇది ఔషధంగా వాడికి ఇస్తారు వాడి నోట్లో. అంటే ఏంటి దాన్ని ఉదాహరణకి పల్స్టిల్లా ఉంది. దాని యొక్క పువ్వు దాని యొక్క దళములు తీసుకుని దాన్ని ఆల్కహాల్‌లో పెట్టి లేదా కొన్నిటికి
ఆయన ప్లాంట్ యొక్క ట్రంక్ చెప్తారు, కొన్నిటికి లీవ్స్ చెప్తారు, మొత్తం ప్లాంట్ కొన్నిటికి చెప్తారు. ఇలా ఒక్కొక్క పార్ట్ ఆయన చెప్తారు కొన్నిటికి. సో వాటిని అంటే ఎందుకు అలా చెప్పడంలో ఏంటంటే ఆ పార్ట్లో ఔషధీ గుణాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి హోమియోపతి పరంగా మనకు ఉపయోగపడేది. సో అలా తీసుకుని దాన్ని ఆల్కహాల్లో కలిపిలో ఒక ప్రొసీజర్ ఉంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారంగా అది తయారైన తర్వాత దాన్ని ఒక చుక్క 2 చుక్కలు నోట్లో వేసుకొని వాళ్ళు వేసుకుని అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అది మందు వేసుకున్న తర్వాత ఒక 2 రోజులకో 3 రోజులకో వాటిలో తేడాలు రావడం అంటున్నది గమనించబడింది అనుకోండి. ఈ ఔషధం నెమ్మదిగా పనిచేయును అని రాస్తారు. ఇట్స్ ఏ స్లో యాక్టింగ్ డ్రగ్ అని రాస్తారు. ఔషధం ఇలా నాలుక మీద వేసుకోగానే అది పనిచేస్తుంది అనుకోండి. ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్. ఔషధం నాలుక మీద పడిందో లేదో సింటమ్స్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి. వెరీ ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్ హైడ్రోసానిక్ యాసిడ్. మనిషి అలా జస్ట్ ఇంకా అయిపోయింది, హైడ్రోసానిక్ యాసిడ్ పడింది, అక్కడ టక్కన లేచి కూర్చుంది. హైడ్రోసానిక్ యాసిడ్ వెరీ ఫాస్ట్ యాక్టింగ్. అసలు అది ఆ మూమెంట్లో తట్టడం, ఆ మూమెంట్లో డ్రగ్ వేయడం అంటున్నది కూడా కొంచెం హైడ్రోసానిక్ యాసిడ్ చాలా కష్టం. బట్ అంత ఫాస్ట్ యాక్టింగ్ హైడ్రోసానిక్ యాసిడ్. సో అలా మనకి వెరీ ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఉన్నాయి, ర్యాపిడ్ ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఉన్నాయి, స్లో యాక్టింగ్ డ్రగ్స్ ఉన్నాయి, లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ ఉన్నాయి. ఒక మంది వేసాడు అనుకోండి, వాడు అలా లక్షణాలు వస్తూనే ఉండేవట. 1 నెల అయినా 2 నెలలు అయినా వేసింది ఒకటే డోసు, కానీ వాళ్ళు అలా సింటమ్స్ వస్తుండే. అలా వచ్చినటువంటి మందులు ఏమన్నారంటే లాంగ్ యాక్టింగ్ డ్రగ్స్ అన్నారు, కొన్నిటిని షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ అన్నారు, కొన్నిటిని ఏదో స్లో యాక్టింగ్ డ్రగ్స్ అన్నారు. ఇలా అంటే ఒక్కొక్క మందు అది ఎలా పనిచేస్తుంది ఏమిటి అనేటువంటిది ఆ ఆరోగ్యవంతుడిగా ఉంటుంటూ వాడు చెప్తున్నటువంటివన్నీ కూడా రాశారు. చాలా కష్టపడ్డారండి హోమియోపతి. మనం అనుకున్నంత సులువుగా రాలేదండి, బాగా కష్టపడ్డారు. చాలా మంది వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ సంస్థాన్ని వాళ్ళు హోమియోపతికి అర్పించేశారు వాళ్ళు. లేకపోతే ఒక మందు వేసుకుని వాడు ఇంట్లో కూర్చునేవాడు. ఎట్లా వాడికి మందు పనిచేస్తుంది ఏమిటి ఇవన్నీ చెప్పి ఇవన్నీ నోట్ చేసి, దీనికి ఏం ఫండింగ్ ఏం లేదు, దీనికి దర్స్ నో ఫండింగ్ ఫర్ దిస్, గవర్నమెంట్ ఫండ్ ఏమీ లేదు దీనికి, ఈ ప్రూవింగ్స్కి వీటికి. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఎంతో త్యాగం చేశారు హోమియోపతికి. ఎంత త్యాగం చేశారో తెలియదు మనకి, ఎంతో కష్టపడ్డారు. అలా ప్రతివాడు కూడా వాటిలో ఒక ఔషధం వేసుకోవడం, వాటిలో ఏం తేడాలు వచ్చినా సరే అవి గమనించడం, అవి చెప్పడం, అవి రాయడం. అది పోవడానికి ఎంత టైం పడుతుంది ఏమిటి, ఇలా ఒక ఔషధం ఒకసారి వేసుకుంటే వాటిలో వచ్చినటువంటి లక్షణాలన్నీ అలా రాశారు. అలా ఫాలేజెస్ ఆఫ్ బోత్ సెక్సెస్ రాసి పెట్టారు. అంటే ఈ మందు వేసుకున్నప్పుడు వాడికి ఉదాహరణకు వాడికి విరోచనములు వచ్చాయి, విరోచనములతో పాటు వాడికి ఏదో చాలా చిరాకు, కోపం అంటుండేది ఎక్కువగా ఉంది. Whereas for an animal you cannot observe this symptom. For a human being that symptom exists of irritation, anger during diarrhea, or dull, depressed during diarrhea or constipation, something like. ఉదాహరణకి ఫర్ హైపర్ టెన్షన్ ఇఫ్ యూ టేక్ హైపర్ టెన్షన్, బీపీ వచ్చినటువంటి వాడు కొందరు అరిచేస్తుంటారు, కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు, ఏదో చేస్తున్నాడు. ఈజ్ వెరీ షార్ట్ టెంపర్ డ్యూరింగ్ hypertension. For another person, he may be very dull, depressed, and drowsy during hypertension. మరి హైపర్ టెన్షన్ సిమ్టమ్ ఒకటే తీసుకుని వాడికి మందు మనం సెలెక్ట్ చేస్తామంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యూ షుడ్ నో హౌ ద సిమ్టమ్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దట్ పేషెంట్. అది మనకు అవసరం. సో అవి ఎలా తెలుస్తాయి మనకంటే ఈ డ్రగ్ ప్రూవింగ్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఔషధాన్ని వాళ్ళు వేసుకుని వాళ్ళ సింటమ్స్ అన్నీ రాసి పెట్టారు. ఎందుకంటేనండి హోమియోపతి చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ప్రపంచంలో మనం ఒకరికి ఒక రోగం తగ్గిస్తున్నామట అంటే దానివల్ల ప్రపంచంలో ఏమవ్వాలంటే హోమియోపతి యొక్క వైశిష్టం అనండి, హోమియోపతి యొక్క వైభవం అంటున్నది పెరగాలి. అంటే మనం మంది ఇచ్చామట, వాడెవడో హోమియోపతిని తిట్టుకున్నట్ట అంటున్నది ఉండకూడదు మనకు. అలా అంటే వేరేవన్నీ వేరుగానే ఒక వైద్య శాస్త్రాన్ని మనం తెలుసుకుంటున్నామంటే మన ఇంట్లో వాడికైనా సరే, మన ఇంట్లో వరకు మనం వాడుకుంటున్నా సరే దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలగాలి వైద్య శాస్త్రాన్ని. అంటే ఏదో హ్యాండిల్ చేసేస్తాం అని అంటే మనం అంటే హోమియోపతిని చక్కగా అవగాహన చేసుకున్న వాళ్ళం అవ్వడం, దానివల్ల ఫెయిల్యూర్స్ వచ్చేస్తాం. అప్పుడు సగంలో మనం వదిలేయడం,
ఏంటో అవన్నీ కష్టం లేని హోమియోపతి అవ్వదులేండి దీంతో అంటున్నది ఏమనుకోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటి అవగాహన అక్కర్లేదు. చక్కగా అవగాహన చేసుకుంటే చాలా సులువుగా అవగాహన అయ్యేటువంటి విధానం అని ఆయన పెట్టారు, కానీ కష్టమైనటువంటిది ఎక్కడా లేదండి. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఎంత సామాన్యమైనటువంటి వాడు కూడా వాడు చాలా సింపుల్గా వాడు మెడిసిన్స్ హ్యాండిల్ చేయగలిగేటువంటి విధానం ఇచ్చారు. ఎంతో బాగా అవగాహన చేసుకునేటువంటి వాడికి ఎంతో కష్టమైనటువంటివి కూడా మనం వాడికి తగ్గించగలిగేటువంటి విధానాన్ని ఇందులో ఇచ్చారు. అంటే సింపుల్గా మీరు ఒకరికి జ్వరం వస్తే ఎలా మీరు తగ్గించుకోవాలో నేను క్లాసెస్లో మీకు చెప్తాను. అట్ ది సేమ్ టైం ఇంకా వీడిది వీడి పరిస్థితి చాలా కష్టం అండి, ఇంకా వీడు ఏమైపోతాడు అంటుంటే భయంగా ఉంది అంటుంటే కేసు కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేను చెప్పగలను. నేను మాస్టర్ గారు మనకు అంత చక్కగా ఆయన మనకి ఇచ్చేసారు, మనకి ప్రిన్సిపల్స్ విధానం ఎలా ఫాలో అవ్వాలి. హానిమన్ గారు, మాస్టర్ గారు, నాన్నగారు వీళ్ళు చాలా చక్కగా మనకి హ్యాండిల్ చేసి చూపించేశారు. నేను ఒక డిసీజ్ అటువంటిది స్టార్ట్ అయిన తర్వాత ఆ డిసీజ్ ఒక సింపుల్గా మీరు ఎలా తగ్గించేసుకోవాలో నేను చెప్పగలను. అట్ ది సేమ్ టైం చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఈ డిసీజ్, ఆమెపదడ పేషెంట్ అటువంటిదిగా ఉన్నవాడికి మనం చేయగలుగుతాం. అందుకే దీనికి ఏంటంటే బేసిక్గా మనం ప్రిన్సిపల్స్ జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళాం. మనకు హర్రీ వద్దు, తెలుసుకున్నంత వరకు మనం చక్కగా తెలుసుకున్నామా లేదా అంటున్నది ఎక్కువ ముఖ్యం. మనం అందుగురించి ఇక్కడ 4th ప్రిన్సిపల్ ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్. ప్రతి సిమ్టము కూడా వాడిలో ఎలా ఉత్పన్నం అవుతోంది, ఏం చేస్తోంది, దానివల్ల వాడి యొక్క మానసిక కక్ష ఎలా ప్రభావితపడుతోంది, ఇది చాలా అవసరం అన్నమాట. ఊరికనే అంటే మానసిక కక్ష ఎలా ఉంది అంటున్నది అవగాహన లేకుండా మన మానవుడు అనేటువంటి వాడు ఉంటాడు. ప్రతివాడు హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ పర్సన్. ఒకడు ఉన్నట్టుగా ఇంకొకడు ఉండట్లేదు. సో హౌ ఇట్ కెన్ బి డిఫరెన్షియేటెడ్? ఇట్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ based on his behavior, based on his nature of reacting or responding to the conditions or stimulations or situations. Based on that, a person always differs from another person. సో అది ఇక్కడ అవగాహనలోకి రావాలి మనకి. ఎందుకంటే కనుక మనం ఒక డ్రగ్ అనేటువంటిది ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు, ఒక మానవుడి మీద ప్రూవ్ చేస్తున్నప్పుడు ఇది వీడికన్నా వాడిలో ఏ రకంగా భిన్నంగా ఉన్నాడు, వాడు ఏ రకంగా భిన్నంగా ఉన్నటువంటిది మనకు అవగాహనలోకి రావాలి. చాలా తేలికండి, ఇదేం పెద్ద కష్టం కాదు. వెరీ సింపుల్ వే వీ కెన్ అండర్స్టాండ్. అది ఫస్ట్ మీరు ఊరిని జస్ట్ క్యాజువల్గా అలా వినేసేయండి మీకు. తర్వాత దీన్ని ఎలా మనం ట్రీట్మెంట్ పార్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా మలుచుకుంటే ఎలా వెళ్ళిపోవాలో, చాలా సూక్ష్మంగా ఎలా మనం ప్రయాణించాలో, ఔషధాలు సెలెక్ట్ చేసుకోవడంలో కానీ ఎలా మనం ప్రయోగించాలి ఏంటి విషయాలన్నీ మనం చెప్పుకుందాం క్లాస్లో. జస్ట్ టైం అంతే. సో 4th లా ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ డ్రగ్ ప్రూవింగ్. ఈ డ్రగ్ ప్రూవింగ్లో మనం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఏ ఔషధం అయినా సరే ఊరికినే అదేదో పనిచేస్తుంది మనం వేస్ట్ చూద్దాం అంటున్నది ఎప్పుడు లేదు. మానవుల మీద ప్రభావం పడింది, మానవుల మీద అది ప్రూవ్ చేయబడింది, అది ఇప్పుడు ఔషధంగా మనకి ఇచ్చారు. దట్ ఈస్ ది 4th ప్రిన్సిపల్. నెంబర్ 5 ఇస్ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్. ఇక్కడ హానిమన్ గారు ఆయన ప్రాక్టీస్ ముందు కొన్నాళ్ళు చేశారండి. సుమారుగా మీకు 1796లో ఆయన హోమియోపతిని ఫస్ట్ ఆయన ఈ జర్నల్ ఇది బుక్ ట్రాన్స్లేషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన కనుక్కున్నారు హోమియోపతి 1796లో. 1805లో ఆయన పబ్లిష్ చేశారు. అంటే ఒక జస్ట్ వాళ్ళు కనుక్కోగానే నెక్స్ట్ డేనే ఆయన పబ్లిష్ చేసేసేయలేదు. సుమారుగా ఒక 10 ఏళ్ళు దాని మీద ఎంతో కృషి చేసి దాని మీద ఇది పక్కా అని అనుకున్నాకనే ఆయన న్యూస్ పేపర్కి ఆయన ఇచ్చారు ఆర్టికల్. దట్ ఈస్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హోమియోపతి అన్నటువంటి ఇన్ 1805. ఇలా కొన్నాళ్ళు చేసిన తర్వాత సుమారుగా 1811 ఆ తర్వాత ఆయన కొన్నాళ్ళు ప్రాక్టీస్ ఆపేశారు. ఎందుకంటే కనుక ఆయన చూసింది ఏంటంటే, ఉదాహరణకు ఒకటి జలుబు దగ్గుతోటి మందుకు వచ్చాడు, హోమియోపతి పరంగా మందు ఇచ్చాము, వాడికి తగ్గింది. మళ్ళా చలికాలం వచ్చిందో మళ్ళీ ఎండాకాలం వచ్చిందో వాడు మళ్ళీ జలుబు దగ్గుతో అడుగుతున్నాడు. అంటే ఇదేమిటి వీడికి మనం సిద్ధాంతం ఇంత చక్కగా తెలుసుకుని చక్కగా చేస్తున్నా మళ్ళీ వాడు ఇదైపోతున్నాడు మన దగ్గర నుంచి అన్నటువంటిది ఒక ఇది ఏర్పడుతుంది. అందు గురించి ఆయన ఏం చేశారంటే కొన్నాళ్ళు ప్రాక్టీస్ ఆపేసి మళ్ళా ఆయన దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు జబ్బులు మళ్ళా వస్తున్నాయి, ఏంటి వీటి యొక్క ఇది విషయాలు అన్నటువంటిది ఆయన దీని మీద బాగా స్టడీ చేశారు. మళ్ళా ప్రాక్టీస్ కొనలాగే దానివల్ల ఆయన తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, వ్యాధులన్నీ రావడానికి ప్రధానంగా
ఒక ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయండి. వాటిని ఏమన్నారంటే అవి అసలు మూల వ్యాధులు. వాటి నుంచే ఈ వ్యాధులు మనం చూస్తున్న వ్యాధులన్నీ పుడుతున్నాయి అంటున్నది సిద్ధాంతాన్ని ఆయన ఫస్టే కనుక్కున్నారు. అంటే అది కాదండి, అప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం స్టెఫిలోకోకస్ ఆరియస్. ఇప్పుడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, దీనికి ఈ కాలి బ్యాక్టీరియా కారణం. లేదా నాకు స్టమక్లో అల్సరేటివ్ కొలైటిస్ ఉంది, దానికి హెచ్ పైలోరీ కారణం. దీనికి దానికి ఏమైనా సంబంధం అంటున్నది కాదు. ఆయన ఏమన్నాడంటే అసలు ఆ బ్యాక్టీరియా ఆ బాడీకి అట్రాక్ట్ అవ్వబడింది అంటే వాటిలో ఇంటర్నల్గా డిసీజ్ అంటున్నది ఉంది. అందుచేత మాత్రమే బ్యాక్టీరియా వాడి బాడీలోకి అట్రాక్ట్ అవ్వబడింది. అంటే అసలు బ్యాక్టీరియాని కనుక్కోక ముందరే ఆయన పాయింట్స్ కొన్ని చెప్పారు. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నటువంటివి ఉన్నాయి జబ్బులు రావడానికి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ బాడీకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వాడికి ఇంటర్నల్గా వ్యాధి రావడానికి కారణాలు లోపల ఉన్నాయి వాడిలో. అది కారణంగా ఉండడం చేత వాడి బాడీలోకి ఆ బ్యాక్టీరియా అనేటువంటిది అట్రాక్ట్ అవ్వబడుతుంది. ఇది ఎట్లా? ఇది కొంచెం మనం తేలిక అవగాహన చేసుకోవాలంటే ఎట్లా అంటే ఉదాహరణకి మనం ఏదో మనం ముందు రోజు తిన్నటువంటి పండ్లో ఏవో ఉన్నాయి, అవి తొక్కలు అవన్నీ అక్కడ పడేసాం. ఒక రోజుకి ఏదో బాగానే ఏదో చెత్త అక్కడ ఉన్నట్టుగా ఉంటుంది. రెండో రోజుకి ఏమవుతుంది, నెమ్మదిగా అక్కడికి దోమలు ఈగలు ఇవన్నీ చేరుతాయి. మూడో రోజుకి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. సో దోమలు ఈగలు ఉన్నాయి కాబట్టి అక్కడ చెత్త చేరిందా, లేదా చెత్త చేరింది కాబట్టి దోమలు ఈగలు వచ్చాయా? చెత్త చేరింది కాబట్టి దోమలు ఈగలు వచ్చాయి, కానీ లేదా మిగిలిన ప్రాంతంలో ఎందుకు దోమలు ఈగలు లేవు? వీడు చెత్త అక్కడ పడేశాడు కాబట్టి అక్కడ రెండో రోజుకి మూడో రోజుకి నాలుగో రోజుకి అక్కడ నెమ్మదిగా దోమలు ఈగలు వాసన ఇవన్నీ వచ్చాయి. సో బేసిక్గా అవగాహన చేసుకోవాల్సింది ఏమిటంటే వ్యాధి అనేటువంటిది మనం చూసేటువంటి కారణాల కన్నా లోపల ఉంది కారణం. దాని గురించి ఇంకొంచెం నెమ్మదిగా చెప్పుకుందాం. ఆ వ్యాధి అనేటువంటిది లోపల ఉండడం చేత వీడు చూసేటువంటి బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా ఆ వ్యాధికి ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవ్వబడుతున్నాయి. అట్రాక్ట్ అవ్వబడి అది ఏ పార్ట్ మన దేహంలో వీక్గా ఉందో ఆ పార్ట్లో ఈ బ్యాక్టీరియా ఇవన్నీ స్టెబిలైజ్ అయిపోయి అక్కడ ఉంటున్నాయి. అక్కడ నెమ్మదిగా వ్యాధి ఉంది అంటుంటే తర్వాత తెలుసుకోండి. ఇది ఆయన మొట్టమొదటిగా ఆయన కనుక్కున్నారు. దీన్ని ఏమన్నారంటే క్రానిక్ డిసీజెస్ అన్నారు. ఈ క్రానిక్ డిసీజ్ని ఏమన్నారంటే ఆయన ఇచ్చినటువంటి ప్రధానటువంటి పేర్లు 3 ప్రధానటువంటి వ్యాధులు ఉన్నాయండి అన్నారు. ఈ మూల వ్యాధులు ఈ 3 కూడా మానవ దేహాన్ని అలా పట్టేసి ఉంటున్నాయి. దేహాన్ని అంటే మానవుడిని ఇక్కడ నా ఉద్దేశం. సో వాటిని అలా పట్టేసి ఉంటున్నాయి. ఈ పట్టేసి ఉండడం చేత వాడికి వ్యాధులు అనేటువంటి మనం చూసేటువంటి ఏ పేర్లైనా పెట్టుకొని వీటన్నిటికీ కారణాలు ఈ 3 వ్యాధులు అని చెప్పారు. ఆ వ్యాధుల పేర్లు ఏమేమి చెప్పారంటే ఆయన సోరా, సిఫిలిస్, సైకోసిస్. సోరా, సిఫిలిస్, సైకోసిస్ ఈ 3 వ్యాధులు ఏ జబ్బైనా సరే రావడానికి ఇవి కారణం. వీటిని ఏమన్నారంటే సోరా PSORA సోరా, SYPHILLIS సిఫిలిస్, తర్వాత సైకోసిస్ SYCOSIS సైకోసిస్. సో ఇవి సోరా, సిఫిలిస్, సైకోసిస్. సో సైకిక్ దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ PSY అది వేరు, సైకి అది మెంటల్ డిసార్డర్స్, ఆ స్పెల్లింగ్ కాదు ఇక్కడ. SYCOSIS సైకోసిస్. సో సోరా, సిఫిలిస్, సైకోసిస్ ఈ 3 వ్యాధులు మానవుడికి ప్రాథమికంగా ఇవి ఉండడం చేత మనం బయట చెప్పుకునేటువంటి వ్యాధులు వాడికి 3 వ్యాధుల్లో ఏ ఒక్క వ్యాధినా సరే అవి రావడానికి కారణంగా ఉన్నాయి. ఇవి లేవనుకోండి వాడికి వ్యాధులు వస్తాయా? వాడికి వ్యాధులు రావు. ఏమీ రావు వాడికి వ్యాధులు. సోరా, సిఫిలిస్, సైకోసిస్ లేవనుకోండి వాడికి వ్యాధులు వస్తాయా? రావు.
అసలు ఈ 3 వ్యాధులు ఏమిటి అసలు? వీటిని ఏమన్నారంటే మాస్టర్ ఏకే గారు తెలుగులో విపాకములు అన్నారు. వీటిని మయాసమ్స్ అన్నారు ఇంగ్లీష్లో హ్యానిమన్ గారు. మాస్టర్ ఏకే గారు వాటిని విపాకములు అని చెప్పారు. వీటి గురించి జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్గా చెప్పుకుని మనం దీని గురించి మళ్ళా చాలా వివరంగా చెప్తాం. అంటే ఇవి ఏ రకంగా కారణాలుగా ఉంటున్నాయి అన్నటువంటిది మీకు సైంటిఫిక్గా ఫస్ట్ చెప్పి తర్వాత హోమియోపతి పరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఉదాహరణకు మనం ఒక జబ్బుతో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఏమో టెస్టులు చేయించుకుంటారు. టెస్టులు చేయించుకుంటే ఏమంటే మీకు పలానా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్లో ప్రాబ్లం ఉంది, లంగ్లో ప్రాబ్లం ఉంది, ఇదిదో ఉంది. సో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, అందుగురించి మీరు ఈ రకంగా మందులు వాడండి, మీకు ఇన్ఫెక్షన్ తగ్గడానికి 10-15 రోజులు పడుతుంది, అప్పుడు మీకు తగ్గిపోయినట్టు ఏదో చెప్తారు. సరే ఇవన్నీ మందులు వాడి మళ్ళీ వెళ్తే మళ్ళీ టెస్ట్ చేసి అంటే మీకు ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఓకే బాగుంది. సో ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే కనుక వాడికి ఈజ్ బీయింగ్ అట్రాక్టెడ్ విత్ ద బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా వాడి రక్తంలో, సో బ్యాక్టీరియా is present in the blood and it is disturbing the functions of the body and it is causing various ill health issues like fever, it may be, or cough and expectoration, or indigestion, or some diarrhea, or some constipation, some other symptoms, etc. He is getting. So for getting all these symptoms, what is the basic cause? So that is the bacteria that is in that part. So after using the course given by the doctor, the patient is being declared as he is healthy. Fine. No more bacteria exists in his blood and he is all healthy. Fine. So again, after some days, he is suffering with the same disease. Again, he went to the doctor. Again, doctor said, again you got infection, sir. Again, you are supposed to take so and so medicines. Okay, sir. The patient said and used the medicines given by the doctor. And he got cured. And again, the tests were done and said that there is no bacteria and you are healthy. This story is repeating once in every period. Like it may be 3 months, or it may be 6 months, or it may be 1 month or something. The story is being repeated. Then the patient got out and he asked his doctor, sir, why I am getting this infection again and again, though I am using the medicines given by you very well. The third, deviating a single principle. I am following every instruction that you are giving to me, but still I am getting suffered with the same disease or with the same bacteria or some other bacteria again and again. Can I be out of it? Then the doctor says, no sir, your immunity is low. Because your immunity is low, you are getting these infections again and again. Oh, then what is this immunity and how I can gain it? The doctor said, there is no solution for this. The immunity is, it is innate immunity. So the immunity that you get by birth. So I think you cannot expect that part. You have to follow certain basic healthy principles in your life. Maybe by following those principles, you may be out of it. But you cannot dream of that, the best immunity that you can gain in your health, in your life. So what is this immunity? వ్యాధులు అనేటువంటివి రావడానికి కారణం ఏంటంటే మీ బాడీలో ఇమ్యూనిటీ అనేటువంటిది వీక్గా ఉండడం చేత మీకు ససెప్టబిలిటీ అంటారు దాన్ని. ససెప్టబిలిటీ అనేటువంటిది ఉండడం చేత మీకు వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఏ వ్యాధి అయినా సరే బాడీలోకి, అంటే ఉదాహరణకి ఏమిటంటే రక్షణ కవచం మీకు తక్కువగా ఉందండి, తేలిగ్గా అవగాహన చేసుకోండి. ఎవడు పడితే వాడు మన రాజ్యంలోకి వచ్చేస్తున్నాడు, వాడు ఉన్నన్నాళ్ళు ఉందాం అనుకున్న నాళ్ళు ఉంటున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు వచ్చిన నాళ్ళు వాడే మన రాజ్యాన్ని పాలిస్తున్నాడు, మన దేశాన్ని వాడే పాలిస్తున్నాడు. వాడు పాలించి వాడు ఏదో కారణం చేత వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకోడు వస్తున్నాడు, వాడు మన రాజ్యాన్ని పాలిస్తున్నాడు. చెప్తే మనం మన రాజ్యాన్ని పాలించుకోలేమా? అలాగా సార్, మీరు వీక్ సార్, మీరు అందుగురించి మీ రాజ్యాన్ని మీరు పాలించుకోలేరు. అదేంటి మనం వీక్ ఏమిటి? మన రాజ్యాన్ని మనం పాలించుకోగలగాలి కదా.
మన రాజ్యాన్ని మనం పాలించుకోలేకపోవడాన్ని ఏమన్నామంటే ఇమ్యూనిటీ లోగా ఉందండి, ససెప్టబిలిటీ. అంటే ఎవడు వస్తే వాడిని మన యొక్క సింహాసనం వాడికి అప్పచెప్పేస్తున్నాం, వాడు కూర్చుంటున్నాడు. ఎందుకు ఈ సింహాసనం అప్పచెప్పేయడానికి ఏమిటి ఇది కారణం? రాజ్యం మనది, ఎవడైనా రావాలంటే వాడు అసలు మన రాజ్యంలో అడుగుపెట్టాలంటే వాడు భయపడాలి, వాడు రాకూడదు అసలు వాడు. అంటే ఏమంటే మనలో డిఫెన్స్ మెకానిజం చాలా వీక్గా ఉందండి. డిఫెన్స్ మన యొక్క మిలిటరీ ఇదంతా కూడా చాలా వీక్గా ఉంది. అందుగురించి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా మనకు ప్రొటెక్షన్ లేదు. పోలీసులు, డిఫెన్స్ వీళ్ళెవరు సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా లేరు మన దేశానికి. అందుగురించి ఎవడైనా సరే మన దేశంలోకి వచ్చేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు, వాడు ఏవో అనేది వాడు పోతున్నాడు. సో ఇక్కడ ఏమిటైతే మన యొక్క డిఫెన్స్ని మనం బాగా పుష్టిగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. అప్పుడు మనకి ఏ జబ్బులు ఏవి రాకుండా ఉంటాయి. డిఫెన్స్ని పటిష్టంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్. డిఫెన్స్ని పటిష్టంగా ఉండాలంటే వాళ్ళని నడిపేటువంటి నాయకుడు చాలా ఇదిగా ఉంటారు. వీళ్ళని చాలా తెలివిగా, చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా వాళ్ళని తయారు చేసుకోవాలి నాయకుడు. ప్రతివాడికి చేతిలో గన్ ఉంది, ప్రతివాడికి ఏదో ఉంది, అంత మాత్రాన్ని డిఫెన్స్ మెకానిజం చాలా పర్ఫెక్ట్గా ఉందని కాదు అర్థం. ఉదాహరణకు వేరే దేశాల్లో ప్రతివాడి చేతిలో గన్ ఉండడం అక్కడ కామనే, అంటే వాడి దగ్గర చాలా ఇది ఉందని అర్థం. అది కాదు కావాల్సింది. ఒక సమగ్రమైనటువంటి దృష్టి కావాలి ఇక్కడ. అంటే సమగ్రమైనటువంటి దృష్టి ఇక్కడ కావాలి. అంటే ఏంటంటే ఒక యూనిటీ అనేటువంటిది కావాలి ఇక్కడ. సో ఈ 10 మంది ఉన్నా సరే, ఈ 50 మంది ఉన్నా సరే, వీళ్ళలో ఒక సమైక్య భావం, సమదృష్టి, ఒక ఇద్దరి మధ్యలో ఒక చక్కటి అవగాహనలు, 10 మందిలోనే ఒక చక్కటి అవగాహన, ఇలాంటివన్నీ ఏర్పడి ఉన్నప్పుడు 10 మంది 10 కార్నర్లో ఉన్నప్పుడు 11వ వాడు క్రికెట్ అనుకుంటే వాడు బాల్ వేస్తే వాడు ఎవడైనా సరే బాల్ ఎక్కడ కొట్టినా సరే వాడు 10 మందికి పట్టేస్తాడు. వాడు ఒక టీం ఫీలింగ్ అనేటువంటిది లేదనుకోండి వాళ్ళల్లో. అక్కడెక్కడ కొట్టాడు, ఇక్కడ ఉన్నాడు, నేను ఎలా పట్టుకుంటాను, నన్ను అంటారు మీరు మరి బాగుంది, నేనుండే చోట కొట్టుంటే నేను పట్టుకోలేదంటే అప్పుడు నన్ను అనండి. అలా ఉండదు ఎక్కడ మాట. వీడు ఇక్కడున్నవాడు అక్కడికి పరిగెడతాడు, ఇంకా అందకపోతే ఎగ్గిరి ఆ బాల్ని పట్టుకొని ఎలానో వాడు అవుట్ అంటాడు. ఏంటి టీం, టీం అన్నది ఉండాలి. 11 మంది ఒక టీమ్గా ఒకే ఒక ఇదిగా పనిచేస్తున్నప్పుడు ఫినిష్. ఎవడు కూడా మనకి అగైనెస్ట్గా మన బాడీలోకి రాలేడు. మన బాడీలో అగైనెస్ట్ ఏ బ్యాక్టీరియా ఎంటర్ అవ్వలేదు. అమ్మో ఆ టీంతో ఆడటం చాలా కష్టం సార్, వాళ్ళు వేరే స్ట్రాంగ్ అండి, ఎట్లాంటి బాల్ అయినా సరే వాడు పట్టేస్తారు. ఎక్కడ కొట్టండి, ఇక్కడ ఉన్నాడు కదా అక్కడ కొడితే అక్కడ వచ్చి పట్టేస్తాడండి. వాడు ఎట్లా పట్టేస్తాడండి వాడు నిజంగా? అసలు ఆ టీంలో ఆడి గెలవడం చాలా కష్టం అండి అంటారు. అంటే ఎందుకంటే బౌలర్కిను ఆ బౌండరీలో ఉండేటువంటి వాడికి ఒక్కటే ఒక దృష్టి, వేరే దృష్టి ఏం లేదు వాడికి. బౌలర్ ఏ ఉద్దేశంగా వీడు బాల్ వేస్తున్నాడో బౌండరీలో ఉండేవాడు వాడు అంత ఇదిగానే వాడు పనిచేస్తాడు. అదే వీడికి వాడికి సంబంధం లేకుండా పనిచేస్తే 11 మంది ఉన్నా సరే ఆట ఓడిపోతాం. 11 మంది ఒకే టీంగా ఉంటే ఎటువంటి ఆట అయినా సరే గెలిచేస్తాం. కావాల్సింది టీమ్ స్పిరిట్. అది ఇక్కడ చెప్తున్నారు. మన బాడీలో కూడా ఆ స్పిరిట్ అనేటువంటిది ఒకటి పనిచేయాలి. అది పనిచేయాలంటే ఏంటి? వేరే వాటికి ఎక్కడొకడు వీడు స్టేజ్ ఆచరణ ఇలాంటివి చేయకూడదు. వాడికి అర్థమయ్యేటువంటి విషయాలు వాడు చేయగలగాలి, వాడు చెందగలగాలి. ఇది ఇక్కడ రహస్యం. సో దీన్ని వీడు అవగాహన చేసుకోవాలంటే వీడికి కావాల్సినటువంటిది ఏంటంటే ఒకే ఒక దృష్టి, ఎటువంటి దాన్ని వీడు సమగ్రంగా వీడు ఎదుర్కోగలగాలి. ఎదుర్కోగలిగేటువంటి స్థితిని ఏమన్నారంటే ఇమ్యూనిటీ అన్నారు. అది దేని చేత వస్తుంది? నెక్స్ట్ పాయింట్. ఈ ఇమ్యూనిటీ అనేటువంటిది రావాలి అంటే ఈ టీమ్ స్పిరిట్ ఏం చెప్తే వస్తుంది ఏంటి? ఇలా ఉదాహరణకు ఒక ఆట ఆడితే వీడికి 100 రూపాయలు ఇస్తాం అన్నారు. కాదండి మీరు 110 రూపాయలు ఇస్తే వాళ్ళు ఆ స్పిరిట్ పనిచేస్తుందండి అన్నారు. దానివల్ల వస్తుందా? కాదు. లోపల ఇంటర్నల్గా నేను, నాది, నా దేశం ఇది, దీని గురించి నేను ఎలా అయినా సరే కష్టపడి ఆడతాను అనేటువంటి ఒక భావం అనేటువంటిది వాళ్ళు పనిచేయాలి. అంటే ఏంటిది? భౌతికంగా కనబడేటువంటి విషయాల్లో కాదు, లోపల ఉంటుంది ఆ స్పిరిట్ అనేటువంటిది. ఇట్ ఈస్ వెరీ ఇంటర్నల్. ఆ స్పిరిట్ ఎప్పుడైతే వీడిలో పనిచేస్తుంటుందో వీడి బాడీ ఎప్పుడూ కూడా
చక్కగా పనిచేస్తుంది, ఎక్కడ కూడా వ్యాధి రాదు. దీన్ని ఏమన్నారంటే దీన్ని ఇమ్యూనిటీ అంటారు. ఈ ఇమ్యూనిటీ అనేటువంటిది దెబ్బపడింది అనుకోండి, అంటే ఏంటి, రక్షణ కవచం ఉంది. ఆ స్పిరిట్ వాడిలో నింపేది దేని చేత ఉంటుంది అంటే కనుక వాడు బాడీలో వాడు వాడు అనేది అన్నాం లాస్ట్ క్లాస్లో మనం నేను నాది అన్నటువంటిది రెండుగా చెప్పుకున్నాం. ఈ నేను అనేటువంటిది చక్కగా ఉందనుకోండి, ఈ కవచం అనేటువంటిది పటిష్టంగా తయారు చేసుకుంటుంది. ఈ నేను అనేటువంటిది వీక్గా ఉందనుకోండి, ఈ కవచం అనేటువంటిది కరెక్ట్గా అవ్వదు. నేను అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండడం, వీక్గా ఉండడం అంటే ఏమిటంటే బాగా అవగాహన చేసుకోండి. అంటే దీనికి హానిమన్ గారు దీని మీద చాలా స్టడీ చేశారు ఆయన. ఎందుకు అసలు ఈ క్రానిక్ డిసీజ్ అనేటువంటి వీటి మీద సుమారుగా 10 ఏళ్ళలో ఎంతో కాలం ఆయన ప్రాక్టీస్ ఆపేసేసి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ మీద ఆయన వర్క్ చేశారు. అంటే ఎంత పని చేస్తుంటారో ఆలోచించారు. వ్యాధులు అనేటువంటి ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఎలా పుడుతున్నాయి, మోస్ట్ ఇంటర్నల్గా వెళ్ళిపోయి ఆయన డిసీజెస్ గురించి మాట్లాడారు. దానికి కొంచెం కాదండి, ఇంకా హయ్యర్గా వెళ్ళి మాట్లాడినటువంటి వారు మాస్టర్ జ్వాల్కుల్ గారు. చాలా హయ్యర్గా వెళ్ళి ఆయన కాజెస్ ఆఫ్ డిసీజెస్ మీద ఆయన జ్వాల్కుల్ గారు చాలా అద్భుతమైనటువంటి వివరణలు ఇస్తారు. ఆయన డిసార్డర్ హీలింగ్ అనేటువంటి గ్రంథాల్లో ఆయన చాలా వివరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే కాజ్ ఆఫ్ డిసీజ్ అవగాహన అవ్వలేదు అనుకోండి, ఇందాక చెప్పినట్టుగా ఒకటి జ్వరంతో వచ్చారు, మందేశం జ్వరం తగ్గింది, మళ్ళీ జ్వరం వచ్చింది, మళ్ళీ మందేశం మళ్ళీ జ్వరం వచ్చింది. ఇదే పీరియడ్ రన్ అవుతుంటుంది చెప్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిని వాడిని మనం చేయలేం. బాగా గుర్తుపెట్టుకోండి. మన హోమియోలో ఏంటంటే సింపుల్ డోస్ మనం ఒకటి వేద్దామంటే హీ షుడ్ బి రికవర్డ్ పర్మనెంట్లీ. ఊరికి మనం జ్వరం సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందు లేదు జ్వరం తగ్గించాలంటే అది అవసరం లేదు సార్ అంట నేనైనా సరే. పర్మనెంట్గా మీరు ట్రీట్ చేయగలరా, మీ ఔషధం నాకు కావాలి అంతే. చెప్తే ఊరినే ఏముంది, వాడు యాంటీబయాటిక్ ఇస్తున్నాడు, నువ్వు హోమియో మందు ఇస్తున్నావు, దానివల్ల ఏంటి బెనిఫిట్? అయితే దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, దీనివల్ల నాకు కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అంతేనా తేడా? కాదండి, చాలా ఉంది హోమియోపతి అంటే. పర్మనెంట్గా వాడికి రోగం రాకుండా ఉండేటువంటి చేసి పెట్టేటువంటిది హోమియోపతి. అంత కొంచెం తేడాకే అయితే ఆయన ఇంత టైం వేస్ట్ చేసుకునేవారు కాదు హానిమన్ గారు. ఆయన చాలా తెలివిగలవారు. ఆయన ఇట్స్ వెరీ ఫార్ దాన్ అవర్ ఇమాజినేషన్. గురించి ఆయన ఏమన్నారంటే థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటున్నారు ఒకటి కనుక్కున్నారు. ఈ థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్లో ఆయన ఏం చెప్పారంటే 3 మూల వ్యాధులు అనేటువంటివి ఉన్నాయి. ఈ మూల వ్యాధి అంటే కనుక మూలంగా ఉన్నటువంటి దాంట్లో ఆ ప్రిన్సిపల్స్లో ఎక్కడైతే తేడా వచ్చిందో దాని చేత జబ్బు అనేటువంటిది వస్తుంది. ఇది ఆయన చెప్పారు. అంటే నేను అనేటువంటిది చెప్పాను చూసారా, ఆ ప్రిన్సిపల్లో తేడా ఎప్పుడైతే పడిందో అక్కడ జబ్బు వస్తుందంటే ఫస్ట్ డిసీజ్ అక్కడ ఎంటర్ అవుతుంది. అంటే నేను అన్నటువంటి దానికి కొన్ని సహజమైనటువంటి ప్రిన్సిపల్స్ ప్రకృతి మాత మనకి ఇచ్చింది. ఆ ప్రిన్సిపల్ని డీవియేట్ అయ్యాడు అనుకోండి వీడు, ఆ ప్రిన్సిపల్ ప్రకారం వీడు లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు వీడికి ఎటువంటి అనారోగ్యము రాదు. హీల్ బి హెల్దీ ఆల్ త్రూఅవుట్ హిస్ లైఫ్. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా నిజానికి కొందరు ప్రశ్నిస్తారు, ఇలాంటి మ్యాథమ్స్ లేనటువంటి వాళ్ళు ఉంటారా? నేను చెప్తానండి, ఉన్నారు. Yes, there are people who are leading their life without miasms. May they get from seasonal change a little bit cold or cough or something. By taking some medicine or by not taking also, they will be get relieved of those troubles. I know some people. But the ratio will be very less. That I can tell you. So, miasms అన్నటువంటి ఏంటంటే ఈ నేను అంటే వాట్ ఈజ్ న్యాచురల్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ ఆర్ గివెన్ బై ది నేచర్ టు బీయింగ్, అవి ఎప్పుడైతే వీడు ఫాలో అవ్వట్లేదో అప్పుడు వాడికి వ్యాధులు అనేటువంటివి వస్తున్నాయి. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నటువంటివి హానిమన్ గారు చాలా ప్రధానంగా ఇచ్చారు. అవి డెఫినెట్గా ప్రతివాడు ఫాలో అవ్వాలని చెప్పారు. సో అవి ఫాలో అవ్వనప్పుడు ఈ క్రానిక్ డిసీజ్ అనేటువంటి వాడికి వస్తాయి. వచ్చిన తర్వాత అవి ఎలా లోపల ఉండిపోతాయి, అంటే వాడిలోనే భాగంగా అయిపోయి ఉండిపోతాయి. వాడి నుంచి వేరుగా అవ్వకుండా ఉండనటువంటి స్థితిలో ఉండిపోతాయి. దానివల్ల అది వ్యాధి అనేటువంటి వాడు కూడా ఐడెంటిఫై చేయలేడు. అది ఇక్కడ రహస్యం. చెప్పాం కదా, నేను అన్నటువంటి దాన్ని అతుక్కుని ఉండిపోతాయి అవి. అందు గురించి ఇది వ్యాధి ఎలా అవుతుంది ఇది అన్నటువంటిదిగా వాడికి అనిపిస్తుంది. వాడికే అనిపించినప్పుడు ఇంకా వాడికి అది వ్యాధి అనిపించలేదు,
అప్పుడు వేరే వాడికి ఎలా అనిపిస్తుంది, వేరే వాడికి కూడా తెలియకుండా ఉండొచ్చు. వాడికి వాడికి పలానా వ్యాధి అనేటువంటిది పక్కన ఉన్నటువంటి వాడు కూడా తెలుసుకోలేనటువంటిదిగా వాడిలో ఉండిపోతుంది వ్యాధి. అది మూలంగా అలా ఉండి 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 వాడికి జబ్బులు ఒక్కొక్కటి అలా వస్తుంటాయి. వస్తున్నటువంటి దాన్ని వైద్యుడు చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. ఈ తెలివిగా హ్యాండిల్ చేయాలి అంటున్న దానికి మాస్ పీకే గారు ఇచ్చినటువంటి విధానం ఏమిటంటే బాగా అవగాహన చేసుకోండి. మాస్ పీకే గారు డెఫినెట్గా హనుమాన్ గారు ఎంత మహానుభావులో, మన గురువు గారు కాబట్టి ఆయన అంత మహానుభావులు అని అనడం కాదండి, నిజంగానే ఆయన అంత మహానుభావులు మాస్ పీకే గారు కూడా. ఎందుకంటే వెనక వ్యాధి యొక్క మూలములను పట్టుకున్నారు మాస్ పీకే గారు. ఒక మ్యాజంని ఎలా అవగాహన చేసుకోవాలి, పేషెంట్ మనకేమీ చెప్పడు. ఒక వ్యాధి ఉంది ఇప్పుడు సైకోటిక్ పర్సన్ మన దగ్గర వచ్చి మన కేసెట్ రాస్తామంటే అన్నీ చెప్తాడా మనకి? ఏమీ చెప్పడు వాడు. నాకు మందే అక్కర్లేదు అంటాడు. వాడిలో సైకోటిక్ మ్యాజం ఉంది అనేటువంటిది ఎలా తెలుస్తుంది మీకు అసలు? ఏమన్నా సార్ ఐఎమ్ లిటిల్ బిట్ ఇండైజెషన్ అంటే దానికి ఎప్పుడైనా యాంటాసిడ్ వేసుకుంటే ఐఎమ్ ఫైన్, ఐ డోంట్ హ్యావ్ బీపీ, ఐ డోంట్ హ్యావ్ షుగర్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ నార్మల్ అంటాడు. మీరు పట్టుకుంటారు చెప్పండి వాడికి సైకోటిక్ మ్యాజం ఉందనేటువంటిది? ఇక్కడ మాస్టర్ గారు కొన్ని కీస్ ఇచ్చారు. ఏమిటంటే ఆ కీస్లో ఒకటి మీరు ఆస్ట్రాలజీ ఒకటి నేర్చుకోవాలి, జ్యోతిష్యం ఒకటి తెలుసుకున్నారనుకోండి. మనం ఏం చేస్తామంటే పేషెంట్ వచ్చినప్పుడు వాడి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి అడుగుతాం, వాడి డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటాం, వాడి టైమ్ ఆఫ్ బర్త్ రాసుకుంటాం, వాడి ప్లేస్ ఆఫ్ బర్త్ రాసుకుంటాం. ఇది రాసుకుని అంటే నిజంగా మాస్టర్ గారు పెద్దలు ఇచ్చినటువంటి విధానంలో మనం ట్రీట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఒక చార్ట్ వేసేసుకున్నాడు. వాడి లగ్నం ఏమిటి, వాడి రాశి ఏమిటి వాడికి అంటే విత్ రెస్పెక్ట్ టు డిసీజెస్ గురించే నేను మాట్లాడుతున్నాను, వేరే విషయాలు నాకు అనవసరం. ఇక్కడ వాడికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, వాడు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ కాదు మనం చూడాలనుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ డిసీజ్. సో వాటి నేచర్ ఆఫ్ మైండ్ ఏమిటి అనేటువంటిది మీకు చక్కగా జాతకం చేసేది తెలిసిపోతుంది. బట్ సైకోటిక్ పర్సన్ అనేటువంటిది తెలిసిపోయింది అనుకోండి మీకు. దాన్ని నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, సైకోటిక్ మ్యాజంకి ఇండికేట్ అయ్యేటువంటి డ్రగ్స్ మీరు వేస్తారు వాడికి. సైకోటిక్ మ్యాజమిక్ డ్రగ్స్లో కూడా ఇండైజెషన్ ఉంటుంది, లిటిల్ బిట్ ఇండైజెషన్. ఐ స్లీప్ వెల్, ఐఎమ్ హ్యావింగ్ గుడ్ హెపటైట్, ఐఎమ్ హెల్దీ, దో ఐఎమ్ 70, ఐఎమ్ వెరీ యాక్టివ్ అంటాడు వాడు. 70 ఇయర్స్కి చాలా యాక్టివ్ అన్నాడు, 72 ఇయర్స్కో 74 ఇయర్స్కో వాడికి క్యాన్సర్ వచ్చింది అన్నారు. ఏమిటి మరి ఇప్పుడు చెప్పండి? వాడికి బీపీ లేదు, వాడికి షుగర్ లేదు, వాడికి ఏమీ లేదు. 70 years he was normal, no pathological changes, nothing. But at the age of 72 or 74, he developed cancer. అలా పుట్టేస్తున్నాడు మ్యాజం అనేటువంటిది. సో అందు గురించి అదే మీరు హోమియోపరంగా మీరు వాడి యొక్క చార్ట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి. సో హోమియో తప్పకుండా అవన్నీ కూడా మనం ఇక్కడ క్లాస్ మనం ఒక స్టార్ట్ చేసుకున్నట్టే అవన్నీ కూడా మనం చెప్పుకుంటాం ఫ్యూచర్లో. ఎలా మన ఆస్ట్రాలజీ చార్ట్ వేసుకోవాలి, ఎలా వాడి లగ్నం తెలుసుకున్నాం, వాడి మైండ్ ఏమిటంటే మనం ఎప్పుడైతే రీడ్ చేసామో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసేటువంటి మందులు ఉంటాయి. వాడు శత్రువు వాడు ఉన్నాడు, ఈ శత్రువు వాడి దగ్గరలో ఉన్నాడు కదా, ఈ గంతటిలా గాలితే సరిపోతుందిలే అని అనుకోడు వీడు. ఎప్పుడైతే చార్ట్ మీ చేతిలో ఉందో మీరు వాడికి వాడేటువంటిది చాలా పవర్ఫుల్గా ఉంటుంది పిస్టల్. అంటే ఆ సిమ్టమ్స్ చూసి ఒక నార్మల్ డాక్టర్ వాడికి ఏదో నెక్స్ట్గా ఇచ్చి పంపించవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మీరు చార్ట్ వేసుకుని మీరు చూసారో అప్పుడు మీరు వేసేటువంటి డ్రగ్ వేరుగా ఉంటుంది. మే యూ గివ్ తూజా ఆర్ మే యూ గివ్ మెడోర్నమ్ ఆర్ సమ్ అదర్ డ్రగ్. అదే సిమ్టమ్స్ వాడికి ఇది తగ్గుతుంది, వాడి లోపల ఉన్న మ్యాజము తగ్గించడానికి మీరు చేసిన వాళ్ళు అవుతారు. అందుగురించి ఆ రకంగా ఆస్ట్రాలజీ మీకు చాలా వినియోగపడుతుంది. ఇంకొక సైన్స్ మాస్టర్ గారు ప్రవేశపెట్టింది ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే నేర్చుకోమని పామిస్ట్రీ ఒకటి. ఈ పామిస్ట్రీ మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు జస్ట్ వాడి చెయ్యి ఊరిని ఇలా చూడండి. ఇది ఇంకా ఈజీ ఆస్ట్రాలజీ కన్నా, ఇంకా అంటే అది చాలా హయ్యర్ సైన్స్, ఇవన్నీ సైన్స్ ఈక్వలే. బట్ పామిస్ట్రీ జస్ట్ ఇలా మీ చేయి చూడగానే జస్ట్ వాడి చెయ్యి ఎలా ఉంది, ఇలా మీరు ఊరినే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వాడి చెయ్యి మెత్తగా ఉందా గట్టిగా ఉందా తెలిసిపోతుంది. మెత్తగా ఉందనుకోండి ఏం లేదు, పల్స్ చూస్తా అని చెప్తే వాడు చేయిస్తారు మీకు. పల్స్ చూస్తూ ఇవన్నీ సీక్రెట్స్ మీకు జాగ్రత్త మీరు అంటే పాయింట్ వచ్చినట్టు చెప్పేస్తుంటాయి ఇట్లా. వాడి పల్స్ చూస్తూ మీరు వాడి హ్యాండ్ రీడ్ చేశారు. ఎందుకంటే సైకోటిక్ పర్సన్ కదా, హీ విల్ నాట్ లైక్ టు లీక్ ఎనీ ఆఫ్ హిస్ డీటెయిల్స్ టు యూ.
పక్కా సైకోటిక్ వాడు వాడి యొక్క రహస్యాలు ఏవి మీకు చెప్పడానికి వాడు ఇష్టం చూపించాడు. కానీ వీడికి ఎందుకు చెప్పాలి ఏమో, ప్రతి వాడి మీద వాడికి ఒక అనుమానం ఉంటుంది కదా, అట్లా అనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా పల్స్ చూస్తాను, ఇలా చేసుకుని చెయ్యి ఇలా ఇస్తారు. ఇలా ఇవ్వగానే ఇలా మీరు పల్స్ చూస్తూ వాచ్ చూస్తూ వాడి చేతిలో ఉన్నటువంటి లైన్స్ మీరు రీడ్ చేశారు. లైన్స్ రీడ్ చేసేస్తే వాడి యొక్క నేచర్ ఆఫ్ మైండ్ ఏంటి అనేటువంటిది మీరు పసిగట్టేస్తారు. పసిగట్టేసేటప్పటికి ఇంకా హయ్యర్ పాయింట్ చెప్తాను. మీరు కేస్ షీట్ రాసుకున్నటువంటిది 1 hour పిక్చర్ కూడా ఇంక అవసరం లేదు మీకు అక్కడ. ఆ చేంజ్ చేసేసి మంది రాసేస్తారు. అలా రాయగలిగేటువంటి వాళ్ళు మాస్టర్కి గారు, నాన్నగారు వాళ్ళు అలా చేసేవారు వాళ్ళు ట్రీట్మెంట్. జస్ట్ వాళ్ళు కేసీలు పెద్దగా చూడక్కర్వాళ్ళు. వాళ్ళు వేసినటువంటి మందు ఈ సింటమ్స్ అన్నిటికీ కవర్ అయిపోతుంది. అంత అద్భుతమైనటువంటి దాని ఒకటి పామిస్ట్రీ, మాస్టరీ కేర్ చెప్పారు. పామిస్ట్రీ ఒకటి, మెడికల్ పామిస్ట్రీ అదొకటి నేర్చుకోవాలని చెప్పారు. సో ఇలాంటివి మీరు పట్టుకున్నప్పుడు, ఎందుకంటే కనుక ఎవడో కూడా నా మనస్తత్వం, నా కోపం అండి, నేను అందరిని తిడతానండి, ఇలాంటి ఎవడో కూడా చెప్పడు. చెప్పినా వాడిలో 100% ఉంటే వాడు 10%, 20% మన దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాడు కానివ్వండి, ఎవడు కూడా చెప్పడు. అందుగురించి మనం ఈ సైన్సెస్ మీద ఎప్పుడైతే మనం ఎక్కువ డిపెండ్ అవుతామో డెఫినెట్గా వాడి గురించి పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలిసిపోతే మనకి వాడి మైండ్ ఏమిటి, వాడి విషయం ఏమిటి, వాడు ఎలా ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు మొత్తం తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇక మందులు వేస్తారు చూడండి, వాడికి అవి తగ్గుతాయి. వాడు మీ దగ్గరికి ఏ వ్యాధితో వచ్చారో అది తగ్గుతుంది మీకు. అది హోమియోపతి యొక్క బ్యూటీ మీకు అక్కడ దొరుకుతుంది అనుకో. వేరే సైన్సెస్లో మీకు ఈ బ్యూటీ కొంచెం తక్కువగా. అందుగురించి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్లో మీరు అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే 3 ప్రధానమైనటువంటి వ్యాధులు చాలా లోతుగా ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయంటే వాడిలో నేను అనేటువంటి పొర ఎక్కడుందో దానికి మెలివేసేసుకుని ఉన్నాయి. అంటే వాడికి కూడా తెలియకుండా ఉన్నాయి కాబట్టి వాడు కూడా మీకు చెప్పలేడు. చెప్దాం అనుకున్నా వాడికి అది సింటమ్ అని తెలియకపోవచ్చు. అందు గురించి మీరు వాడి యొక్క సింటమ్స్ నోట్ చేసుకున్నప్పుడు, మీరు ఇవి చేసినప్పుడు మీరు వాడి యొక్క హ్యాండ్ రీడింగ్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు నోట్ చేసేసుకుంటారు. వాడి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాడు ఏ రాశికి సంబంధించిన వాడు ఆ టైంలో ప్లానెటరీ పొజిషన్ ఎలా జస్ట్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇలా చూసేసుకుంటారు, టకటగా చేసేసుకుంటారు. దాన్ని బట్టి వీడి మైండ్ ఇది, వీటికి ఉన్నటువంటి డిసీజ్ ఇది. సో ఆ డిసీజ్ని తగ్గించడానికి వాడవలసినటువంటి మందులు ఇవి. ఉదాహరణ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేస్తాను. సపోజ్ బ్లీడింగ్ డిసార్డర్ ఉంది ఒక లేడీకి. సో మనకి ఈ చార్ట్ ఇది అవగాహనలో ఉంది అనుకోండి. బ్లీడింగ్ డిసార్డర్ హెమామిలిస్లోనూ ఉంది, మిల్లిఫోలియంలోనూ ఉంది, లెకసిస్లోనూ ఉంది, ప్రొటాలస్లో ఉంది, సెకెల్కర్లో ఉంది, వీటన్నిటిలో ఉంది. ఇప్పుడు బ్లీడింగ్ డిసార్డర్ అనగానే మనం సింటమ్ సిమిలారిటీ చూసుకుంటాము. బట్ అట్ ది సేమ్ టైం మీకు ఇది తెలిసింది అనుకోండి, మీరు వాడేటువంటి ఔషధాలు చాలా దివ్యంగా ఉంటాయి. మీకు టైం వేస్ట్ ఉండదు ఎక్కడ. టకటక మీరు వేసేటువంటి మందులు ఆ ప్లేన్స్లో అలా వేసుకుంటారు. ఇది కూడా తగ్గేటువంటి ఔషధం కలిగినటువంటి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. చాలా బ్యూటీగా మీరు హ్యాండిల్ చేస్తారన్నమాట సైన్స్ని. సైన్స్ అంటే ఏంటంటే ఇది అన్నిటికీ సంబంధించినటువంటి దాంతో ఏకీభవించుకొని మిమ్మల్ని గమ్యానికి చేర్చేటువంటిది. అది సైన్స్ అంటే. దీనికి దానికి సంబంధం లేదంటుండగా మీకు అలా ఉండడానికి అది సైన్స్ అవ్వదు మీకు ఎక్కడ కూడా. ఆస్ట్రాలజీకి హోమియోపతికి సంబంధం లేదండి అంటున్నది ఏమంటే అది సైన్స్ అవ్వదు మీకు. అది మీకు సైన్స్ అండ్ సైంటిఫిక్ అంటే ఏంటంటే ఎందులో నుంచి చూసుకున్నా మీకు ఇక్కడ మీకు లైట్ దొరికిపోతుంది అని చెప్పేటువంటిది సైన్స్. అదే మీరు ఆ చదువుకుని వస్తే ఇందులో దీనికి దానికి ఏం సంబంధం లేదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఏం సంబంధం లేదు సార్ అంటే దానికి దీనికి చాలా సంబంధం ఉంది సార్, అలా అనకండి మీరు అంటారు వాళ్ళు. అది కదా సార్, కెమిస్ట్రీ అంటే ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి, ఫిజిక్స్ అంటే ఇక్కడ ఫోర్స్. సార్ ఫోర్స్ ఇవన్నీ పనిచేయాలంటే ఆటంలో ఉండేటువంటి దాన్ని ఇక్కడ అవగాహన చేసుకుని ఫోర్సు, మ్యాటరు, వర్క్, పవర్ ఇవన్నీ మనం మారుతామండి. ఇది చాలా సిమిలారిటీ ఉంది సార్, కొంచెం మీరు స్టడీ చేసుకొని మీకు అవగాహన వస్తుంది అంటారు వాడు. అది ఎట్లాగో ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, అకల్ట్ సైన్స్ ఇవన్నీ వీడు అవగాహన పెట్టుకుని వీడు హోమియోపతిలో కూర్చొని అనుకోండి బ్యూటిఫుల్గా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు డిసీజెస్. సో క్రానిక్ డిసీజెస్ని హ్యాండిల్ అవి అవగాహనలో పెట్టుకుని వాడుకున్నటువంటి అక్యూట్ డిసీజ్ని దీని యొక్క రిఫ్లెక్షన్గా అది వచ్చింది అంటే మీరు అవగాహన చేసుకున్నారనుకోండి. దీని యొక్క కొంచెం హయ్యర్ పాయింట్గా చెప్తాను మీకు, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. వాడు ఉదాహరణకి జ్వరంతో మన దగ్గర మందుకు వచ్చారు, జ్వరానికి మీరు మందు ఇచ్చి తగ్గించేసారు, అయిపోయింది, ఇప్పుడు ఐఎమ్ హెల్దీ అండి అన్నాడు. అన్నప్పుడు మీరు ఇంకా మీకు తగ్గిపోయిందండి అని చెప్పకుండా మనం ఏం చెప్తామంటే నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మందులు వాడాలని చెప్తాం మనం. వాడికి ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత ఈ మ్యాజం అనేటువంటిది ఉండటం చేత వీడికి జ్వరం అనేటువంటిది వస్తుంది అంటేసి ఉంటే మనకు తెలుసు. అప్పుడు ఏం చేస్తాం మనం డైరెక్ట్గా మ్యాథమెటిక్ డ్రగ్ మనం పడిపేస్తాం. అందువల్ల ఏమవుతుంది, ఆ మ్యాజం అనేటువంటి గడ్డ నెమ్మదిగా కరగడం అనేటువంటిది అవుతుంది. ఇది కరుగుతూ ఉండేటప్పటికి
నెమ్మదిగా వీళ్ళకి ఈ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దానివల్ల ప్రోన్ టు గెటింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే నెమ్మదిగా తగ్గుతుంది. అది మీకు ఈ బెనిఫిట్ అంటున్నది మీకు ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు మ్యాజం అంటున్నది మీరు ఐడెంటిఫై చేశారు, అప్పుడు ఆ మ్యాజం సంబంధించినటువంటి మందులే మీరు వేస్తారు. చాలా బ్యూటీగా మీరు హ్యాండిల్ చేస్తారు. చాలా తక్కువ మందులతోటి చాలా ఎఫెక్ట్ అంటున్నది మనకి పెద్దలు చేసి చూపించారు క్యూర్స్ గురించి. అది జాగ్రత్తగా అవగాహన పెట్టుకుని మనం వైద్యం అంటుండే చేయాలంటున్నది హ్యాన్మన్ గారు చెప్పారు మనకు ప్రధానంగా. అందు గురించి థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ చాలా ముఖ్యం. సో దాంట్లోనే బ్యూటీ ఆఫ్ హోమియోపతి అంటున్నది ఇమిడి ఉంది. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఎలోపతి వాడు మనకన్నా స్పీడ్గా వాడు పనిచేయగలరు. వాడు అలా టకటకలా అడిచేస్తుంటారు. వాడిలో ఏ బ్యాక్టీరియా ఏ ఇన్ఫెక్షన్ ఉందంటుంటే ఐడెంటిఫై చేస్తారు, టకటగా దానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చేస్తారు, చాలా స్పీడ్గా పనిచేస్తారు వాళ్ళు. పేరు మాస్టర్ గారు కూడా ఏమన్నారంటే ఎలోపతిలో చాలా అద్భుతమైనటువంటి వైద్యులు ఉన్నారన్నారు. హోమియోపతిలో సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఉంది, చాలా అద్భుతమైనటువంటి వైద్యం హోమియోపతి. కానీ ఇక్కడ హోమియోలో ఏంటంటే మంచి వైద్యులు ల్యాకింగ్. ఇక్కడ చాలా పాదరసం లాగా పనిచేయాలి హోమియోపతి. వాడు డాక్టర్ బుర్ర అంటే ఇట్లా చూడగానే అట్లా సింటమ్స్ పెట్టేసుకొని టగటగా వైద్యం చేయడం అంటుంది. సో ఇక్కడ ఫీవర్ తగ్గించడం ఒకటే కాదు మన ఉద్దేశం. ఫీవర్ తగ్గించిన తర్వాత వాడికి మళ్ళీ ఫీవర్ రాకుండా ఉండగలిగేటువంటి ఔషధములు కొన్ని ఉంటాయి. అవి యాంటీమాస్మాటిక్ మెడిసిన్స్ అని, వాటిని అప్పుడు వేస్తాను. అందుగురించి మ్యాజమ్స్ లేదా థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటుంటే చాలా ముఖ్యం. ఈ సిద్ధాంతం అంటున్నది అవగాహనలో పెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఇది ప్రధానంగా 3 అని చెప్పారు. ఒకటి సోరా అన్నారు, ఇంకోటి సిఫిలిస్ అన్నారు, ఇంకొకటి సైకోసిస్ అన్నారు. ఈ 3 చాలా ముఖ్యం. దీని యొక్క ఫర్దర్వి వచ్చినటువంటివే ట్యూబర్క్లోసిస్ ఒకటి, క్యాన్సర్ ఒకటి. ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ ఇవి కూడా మ్యాథమెటిక్గా మనకు చెప్పారు. దీనిలో ఇవ్వనటువంటి పాయింట్ జ్వాల్కుల్ గారు ఇచ్చినటువంటి పాయింట్ ఏమిటంటే ఈ 3 డిసీజెస్ వాట్ యు కాల్ సిఫిలిస్, ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్, ఈ 3 రావడానికి మీరు వాడి బాడీలో వెతికితే మీకు కారణాలు మీకు దొరకవండి, ఇంకా పైగా ఉన్నాయండి ఆ కారణాలు అంటున్నది జ్వాల్కుల్ గారు చెప్పారు. అది వేరే, అది చదువుకోవాలంటే మనకు సపరేట్. అది ఎసాట్రిక్ హీలింగ్ అటువంటి క్లాసెస్ మనకు ఉంటాయి. వాటిలో ఆ రీజన్స్ అన్నీ ఆయన అలా చెప్పుకుంటాడు కదా. అంటే మీకు వాటిలో క్యాన్సర్ ఎందుకు వచ్చింది అటువంటి రీజన్ అక్కడ మీకు భూతద్దం పెట్టుకుని వెతుకున్నా అక్కడ దొరకదు, ఇంకా లోతుగా ఉందంటే దానికి కాజెస్ అంటే చెప్తారు. దాన్ని మనకి హోమియోపతి పరంగా మనకి ఏమంటున్నారంటే వాటిని ఒక మ్యాజంగా మనకి సూచించారు. సో ట్యూబర్క్లోసిస్ ఇస్ వన్ మ్యాజం అండ్ క్యాన్సర్ ఇస్ అనదర్ మ్యాజంగా మనకి కొంతవరకు ఇప్పుడు చెప్తున్నారు పెద్దలు. సో వాటిని కూడా మనం అవగాహన పెట్టుకుని వీటిని అంటే బేసిక్గా ఉన్న 3నే ఈ రెండింటిని కూడా మనకి ఇదిగా లింక్ చేశారు. సో మొత్తం దీన్ని ఏమన్నారంటే థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ అన్నారు. ఇది మనకి ఇది హ్యాన్మన్ గారు ఇచ్చినటువంటి 5th ప్రిన్సిపల్. నెక్స్ట్ 6th ప్రిన్సిపల్ ఏంటంటే థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్. ఇది ఒకటి న్యూ డైమెన్షన్ హ్యాన్మన్ గారు మనకి ఇచ్చినటువంటి. ఈ థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ ఏమిటంటే కనుక ప్రాణశక్తి అంటాం. అంటే మన బాడీలో ప్రాణశక్తి అంటున్నది ఒకటి పనిచేస్తుంది. ఈ ప్రాణశక్తి ఏం చేస్తుంటుంది అంటే కనుక మనకి అంటే ఇందాక చెప్పుకున్నాం చూసారా డిఫెన్స్ మెకానిజం. ఈ డిఫెన్స్ మెకానిజంకి చీఫ్గా ఉండేటువంటిది ప్రాణశక్తి. అంటే దానికి కావాల్సినటువంటి సరుకు, దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్, దానికి కావాల్సినటువంటివన్నీ కూడా అందించేటువంటిది ప్రాణశక్తి. మన బాడీలో డెఫినెట్గా డిఫెన్స్ మెకానిజం అంటున్నది పనిచేస్తుంది. కాబట్టి ఉదాహరణకు మనకు దెబ్బ తగిలింది, ఈ డిఫెన్స్ రెటిక్యులర్ ఎండోథీలియల్ సిస్టమ్ అంటాం, డిఫెన్స్ మెకానిజం అంటాం. అది వచ్చి ఆ మెకానిజం ద్వారా అక్కడ దెబ్బ తగిలినటువంటిది అది తగ్గిపోయేటట్టు చేస్తుంది. మన బాడీలో ఉండేటువంటి WBCs, లింఫోసైట్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇదంతా మనకి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి సైంటిఫిక్గా మనకి ఇచ్చారు. సో అంతవరకు బాగానే ఉంది. థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ అంటే ఏంటంటే మనలో ప్రాణశక్తి అనేటువంటిది అవి చురుకుగా అవి చక్కగా పనిచేయడానికి వెనకాతల ఒక సిస్టమ్ ఉందండి అన్నారు. దాన్ని ఏమన్నారంటే థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఏం చేస్తుంటే మన బాడీని ఎప్పుడూ కూడా అది చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఉంచేటట్టుగా ఈ థియరీ ఆఫ్ ఈ ప్రాణశక్తి అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే వైటల్ ఫోర్స్ అంటాం. ఇది ఎప్పుడూ కూడా అది పనిచేస్తూ ఉంటుంది మన బాడీలో.
మన బాడీలో ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది మొత్తం దేహం అంతా వ్యాపించి ఉంది. ప్రతి అణువులోనూ ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఇమిడి ఉంది. సో ద ఎనర్జీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ, దట్ ఈస్ ద వైటల్ ఫోర్స్ అన్నారు దాన్ని. దీన్నే ఏమన్నారంటే సింపుల్ సబ్స్టెన్స్ అన్నారు. సింపుల్ సబ్స్టెన్స్ అంటే ఏమన్నారు కెంట్ గారు? దీన్ని సింపుల్ సబ్స్టెన్స్ అని ఆయన రచించినటువంటి హోమియోపతిక్ ఫిలాసఫీ, లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ బై జేటీ కెంట్, అందులో ఆయన ఇచ్చారు సింపుల్ సబ్స్టెన్స్ అంటారు దీన్ని. సింపుల్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే, వి నో దేర్ ఆర్ 3 సబ్స్టెన్సెస్, దట్ ఈస్ సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. ఈ గ్యాషియస్కి పైన ఉన్నటువంటి సబ్స్టెన్స్ని ఏమన్నారంటే సింపుల్ సబ్స్టెన్స్ అన్నారు. దాన్నే జ్వాల్కుల్ గారు ఏమంటారంటే ఈథరిక్ అంటారు దాన్ని. ఈథర్ అంటారు దాన్ని, ఈథరిక్. అదంతా కూడా మొత్తం దేహం అంతా ఉంటుంది కాబట్టి దానికి ఈథరిక్ బాడీ అంటారు. అంటే ఇట్స్ బియాండ్ గ్యాషియస్ స్టేట్. ఇక్కడ పైన ఉన్నటువంటిది ఈథరిక్ బాడీ, దాన్ని వైటల్ ఫోర్స్ అంటారు దాన్ని. సో ఈ ప్రాణశక్తి అనేటువంటిది మొత్తం దేహంలో అంతా కూడా ఉండి, మనకి ఏదైనా జబ్బు వచ్చినా ఆ జబ్బుని ఫస్ట్ వైటల్ ఫోర్స్ అటాక్ చేసి ఆ జబ్బుని తగ్గించేయడం అనేటువంటిది చేస్తుంటుంది. అంటే ఫస్ట్ మన ఒంట్లోకి ఏదైనా మన దేశంలో వాడిన శత్రువు వస్తున్నాడు అనుకో, శత్రువు వస్తుంటే వాడు శత్రువు అని వాళ్ళు సెంట్రల్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత వాడు గన్ను పెడతాను అనుకుంటుంది అన్నాడు కదా వాడు ముందు. లేదా సెంట్రల్ వాడి నుంచి ఆ బోర్డర్లో ఉండేటువంటి వాటి దాకా ఒకటే కనెక్టివ్ సిస్టమ్ అంటుండే ఒకటి పనిచేస్తుంటుంది. వాడు వీడికి ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు టైం టు టైం వీడికి అందుతుంటుంది, వీడు వెంటనే వాడిని అటాక్ చేసేయడం, వీడిని దేశంలోకి రానికుండా ఉండడం అంటుంది చేసేస్తుంటాడు. సో అంటే ఏంటంటే అదే ప్రిన్సిపల్, అంటే కొన్ని మినిమం ఇన్స్ట్రక్షన్స్ వాడు మొత్తం అందరికీ కూడా ఇచ్చేసి పెడతాడు వాడు, సెంట్రల్గా ఉన్నటువంటి వాడు. సో ఆ రకంగా దేహం అంతా కూడా ఈ వైటల్ ఫోర్స్ అన్నటువంటిది అలా ఉంటుండడం చేత ఎటువంటి డిసీజ్ సంబంధించినటువంటిది మన దేహంలోకి ఎంటర్ అవుతున్నా దాన్ని వెంటనే వైటల్ ఫోర్స్ అన్నటువంటిది స్టిమ్యులేట్ అవ్వబడి అది ఆ డిసీజ్ అనేటువంటిది రాకుండా మనని కాపాడుతూ ఉంటుంది. దీన్ని ఒక రక్షణ కవచం లాగా ఇది మన దేహంలో ఉండి ఇది మన అలా కాపాడుతుంటుంది, ఈ వైటల్ ఫోర్స్ అన్నారు దాన్ని. తర్వాత ఇంకొకటి ఏమన్నారంటే దీని గురించి, ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటిది మన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి ఏర్పాటు మన దేహంలో చేస్తుంటుంది. ఆల్వేస్ ఇట్ వర్క్స్ టు కీప్ అవర్ బాడీ హెల్దీ. అది పనిచేస్తుంటుంది అండి బాడీలో. ఎప్పుడు కూడా మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కావాల్సినటువంటి చేంజెస్ బాడీలో తీసుకొస్తూ మన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి పని చేస్తూ ఉంటుంది వైటల్ ఫోర్స్. ఈ వైటల్ ఫోర్స్ అన్నటువంటిది, ప్రాణశక్తి అనేటువంటిది డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని నిర్మూలించడానికి పనిచేస్తుంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటిని చక్కగా ఆరోగ్యవంతుడుగా ఉంచడానికి కావాల్సినటువంటిది అది పనిచేస్తుంటుంది. తర్వాత వీటిలో ఇంకొకటి ఏం చేస్తుంటుందంటే, వీటిని ఎప్పుడూ కూడా వీటిలో ఈ హెల్త్ అన్నటువంటిది మెయింటైన్ చేస్తూ డిసీజ్ అన్నటువంటిది తొలగించుతూ, వాడికి ఉదాహరణకు వాడికి ఏదైనా జబ్బు వచ్చింది, జబ్బు వచ్చినప్పుడు వాడు బాగా నీరసం అయిపోయాడు, ఈ వైటల్ ఫోర్స్ ఫస్ట్ వాడికి ఉన్నటువంటి డిసీజ్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ సంఘర్షణ అంటాం దాన్ని. అంటే ఏంటంటే మన బాడీలోకి ఎనిమీస్ ఎంటర్ అయ్యారు, దానికి ఇది ఫైట్ చేస్తుంటుంది. ఈ ఫైటింగ్ వలన మన బాడీలో కొన్ని వేదనలు లేదా సిమ్టమ్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ సిమ్టమ్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని ఎలా మనం అవగాహన చేసుకుంటాం అంటే, వైటల్ ఫోర్స్ ఎంటర్ అయినటువంటి డిసీజ్ని ఫైట్ చేస్తుంటుంది, దానివల్ల సిమ్టమ్స్ అనేటువంటి వస్తాయి మన బాడీలో. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే దానికి అది హ్యాండిల్ చేయలేకపోతుంటుందో అప్పుడు మనం ఇచ్చేటువంటి ఔషధం ఏం చేస్తుందంటే, మన హోమియోపతి సిద్ధాంతంగా మనం ఔషధం చేసినప్పుడు ఈ వైటల్ ఫోర్స్ని ఇదిగో నువ్వు గన్ను ఇలా పెట్టావు, నువ్వు కరెక్ట్గా షూట్ చేయబడతాయి వాడికి తగ్గుతుంది అన్నటువంటిది ఈ మెడిసిన్ వెళ్ళి ఆ షూట్ చేసేవాడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అంతే, నీకు చేత కాదు, నువ్వు పక్క జరుగు, నేను హ్యాండిల్ చేస్తాను చూడు, వాడిని ఎలా కొట్టేయాలో నాకు తెలుసు అంటుండేది అనదు. నువ్వు గన్ను షూట్ చేస్తున్నావు, అది వాడికి తగలకుండా పక్కకు తగులుతుంది, కొంచెం యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవటం వాడికి తగిలిపోతుంది. ఇలా చెప్తున్నాడు మనం వేసుకున్నటువంటి మెడిసిన్ వైటల్ ఫోర్స్కి. అప్పుడు కరెక్ట్గా వాడు కొడతాడు, కరెక్ట్గా వైటల్ ఫోర్స్ యొక్క సహాయంతో మనకు ఆ జబ్బు అనేటువంటి చక్కగా అలా తగ్గుతుంది. దీని గురించి ఇంకా కొంచెం వివరం చెప్పుకోవాలి.
అది మనం నెక్స్ట్ క్లాస్లో థియరీ ఆఫ్ వైటల్ ఫోర్స్ గురించి, థియరీ ఆఫ్ డ్రగ్ డైనమైజేషన్, దట్ ఈస్ ది సెవెంత్ ప్రిన్సిపల్. ఈ రెండింటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు మనం నిన్న క్రితం క్లాస్లో ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు, లేదా ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాస్లో మీకు ఏమేమి సందేహాలు ఉన్నా అవన్నీ అడగండి. నేను అన్మ్యూట్ చేస్తున్నాను అందరినీ. ఇప్పుడు మీరు ఏం సందేహాలు ఉన్నా మీరు నన్ను అడగచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. గురుగారు, అది క్రానిక్ మియాజన్ లో 3 సింటమ్స్ బేసిక్ రూట్ టు డిసీజ్ చెప్పారు. ఒకసారి స్పెల్లింగ్ మళ్ళీ చెప్పరా గురుగారు? సార్ స్పెల్లింగ్స్ నేను మీకు మెసేజ్లో నేను టైప్ చేస్తాను. సరే, అదంటే మీరు ప్రొనౌన్ నాకు అది డెఫినెట్ అలాగే. నేను ఇప్పుడే సార్ వాసుదేవ్ అండి, చెప్పండి. సార్ మీరు ఇందాక డిస్కస్ చేసిన కేస్, చెప్పండి. సో బెల్డోనా ఇన్ఫర్మేషన్ ఉందని. చెప్పండి. బెల్డోనా యు ఆర్ సజెస్టింగ్ బెరడోనా బికాస్ నో ఫర్దర్ డీటెయిల్స్ కదా సార్, ఎక్కువ డీటెయిల్స్ లేవు. నేను చెప్పినదంతా విన్నారు కదా మీరు? విన్నాను సార్. సింటమ్స్ ఏమిటి? సరే ఒక నిమిషం, మీరు బెరడోనా అన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం మనం ఆ కేసులో. ఓకే సార్. నేను బోస్వాబు మాట్లాడుతున్నానండి. అల్యూమినా 6 వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అల్యూమినా 6, ఓకే ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారో చెప్పండి. సరదా సార్, ఫీల్ ఫ్రీ. ఎందుకంటే మనం అంత ఫ్రీగా మనం డిస్కస్ చేసుకుంటాము, అంత చక్కగా మనకి ఇవి పాయింట్స్ మనకు ఉంటాయి. కాస్టికం కూడా అవ్వచ్చు సార్. కాస్టికం ఓకే. థ్రోట్ అబ్జెక్షన్ ఉంది కాబట్టి వాటర్ తెప్పితే ఏది దిగట్లేదు కాబట్టి మనం ఇగ్నీషియా కూడా అనుకోవచ్చేమోనండి. ఇగ్నీషియా, ఓకే, ఇగ్నీషియా కూడా అనుకోవచ్చు. ఇంకా సార్ జస్ట్ మీరు చెప్పండి, ఏం పర్వాలేదు. ఇంకెవరికైనా ఏమైనా మందులు అనిపిస్తే అవి చెప్పండి. సార్ ఆర్జెంట్ నైట్రిగం, అల్యూమినా, హెపార్సల్, రఘునాథ్ సాయి అండి. సార్ చెప్పండి. నమస్తే. అర్జెంట్ నైట్ అంటే సైకోటిక్ అయితే ఆర్జెంట్ నైట్రిగం ఆలోచించచ్చేమో. అల్యూమినా, హెపార్సల్ఫ్, ఓకే. థ్రోట్ ఇవి థ్రోట్కి మీరు మామూలుగా మనం చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకే. అంటే రఘునాథ్ సాయి గారు కేసు వినలేదు సార్. కేసు వినలేదా? నేను రఘునాథ్ సాయి గారి జర్నీలో ఉన్నాము. కేసు మళ్ళీ ఇప్పుడు చెప్తాను మీకు. కేసు నేను మళ్ళీ చెప్తాను, ఒక్కసారి జాగ్రత్త ఏంటంటే, ఏ లేడీ ఏజ్డ్ 93 years, ఆవిడకి ఇటీవల క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్కి ఆపరేషన్ చేశారు. థై దగ్గర నుంచి డిశ్చార్జ్ వస్తూనే ఉంది. లెఫ్ట్ సైడ్. ఓకే. సో థై నుంచి డిశ్చార్జ్ వస్తుంది. ఆవిడకి ఈ మధ్య ఈవిడికే ఇంతకుముందు ఆవిడకి యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది చాలా. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఆవిడకి ఏమీ తినలేకపోతున్నారు, తాగలేకపోతున్నారు. కొంచెం ఇద్దరికి నెమ్మదిగా ఏదో మెత్తగా ఏదో చేస్తే ఆవిడ తింటూ ఉండేవారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఆవిడ నీరు కూడా మింగడం కొంచెం కష్టం అయిపోతుంది. ఏమీ తాగలేకపోతున్నారు, మనిషి నీరసం అయిపోతున్నారు. తర్వాత ఆవిడకి మోషన్స్ ఏమో గ్రీనిష్ కలర్లో మోషన్స్ అయిపోతున్నాయి, మొత్తం ఆకుపచ్చ రంగులో మోషన్స్ అయిపోతున్నాయి. నిద్ర లేదు, చాలా బాధపడుతున్నారు. ఆవిడ బాధ చూడలేకపోతున్నారు ఇంట్లో వాళ్ళు. నేను పేషెంట్ని తోటి నేను మాట్లాడలేదు, మీకు అది కూడా నేను చెప్తున్నాను కదా ఇది. సో దీంట్లో ఈ కేసులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.
ఏమైనా fine. Symptoms. ఏమైనా గొంతుకు అడ్డుపడుతుందా సార్? మైట్ బి. ఏది తినలేకపోతున్నారు, ఏదైనా తాగలేకపోతున్నారు. ఆవిడకి ఏది వేసినా సరే గొంతులోకి మింగుడు పడట్లేదు, ఏమీ మింగుడు పడట్లేదు ఆవిడకి. ఇగ్నిషియా వస్తుంది, హయోస్ వస్తుంది. ఇగ్నిషియా, హయోసెమస్. ఓకే. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడండి. డిశ్చార్జ్ ఏమైనా స్మెల్ ఉందా? లెక్కసిస్ కూడా వస్తుంది కదా సార్? లెకసిస్, ఎస్ ఆఫ్ కోర్స్, కరెక్ట్. ఇంకా సార్ నైట్రిక్ యాసిడ్. అమ్మా మీరు స్వాతి గారు, మీరు చెప్తా అంటే మీరు చెప్పేసేయండి టక్టక. వేరే వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడతారో చూద్దాం. మీరు ఏమనుకుంటారో టక్టక చెప్పేసేయండి. థ్యాంక్ యూ. నైట్రిక్ యాసిడ్. ఓకే, నైట్రిక్ యాసిడ్. ఇంకా అయిపోయింది. ఓకే చాలు. వేరే వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. స్ట్రామానియం. అంతే సార్ నా ఆప్షన్స్. ఎవరు? స్ట్రామానియం. ఓకే, స్వాతి గారే. ఓకే, స్ట్రామానియం. ఇంకా ఆగండి, ఇంకా మీరు చెప్పకండి. మీరు మొదలు మొత్తం చెప్పేసి ఇంకా ఆగండి, వేరే వాళ్ళు మాట్లాడతారు. చెప్పండి సార్. ఇంకా బర్నింగ్ ఏమన్నా ఉందని అంటున్నారండి వాళ్ళు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బర్నింగ్ ఉండటం అట్లా. ఇప్పుడు ఊజింగ్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ లో స్మెల్ రావటం. ఎస్, యు ఆర్ వండర్ఫుల్ క్వశ్చన్స్. ఊజింగ్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ నుంచి స్మెల్ రాలేదు, కానీ ఒక నెల 2 నెలల క్రితం ఆవిడకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు ఆవిడకి బర్నింగ్ ఉండేది. ఇప్పుడు లేదు యూరిన్ ఇన్ఫెక్షన్, అప్పుడు సార్ అటువంటిప్పుడు క్రియోసోటం పనిచేస్తుందేమో సార్. కరెక్ట్, క్రియోసోటం కూడా ఒకటి మంచి ఔషధం. ఎస్, ఇంకా చెప్తాను నేను. ఎస్, అయితే ఇంకెవరు మాట్లాడతారు? ఊరికే మాట్లాడండి, ఎవరన్నా సీనియర్స్ ఉంటే. ఇలానే దీనికి సిమిలర్గా ఇంకొక కేసు చెప్తాను మీకు. సేమ్ క్యాన్సరస్ కండిషన్. ఆవిడ ఏజ్ కూడా చాలా 80+. ఆవిడకి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆవిడది కూడా సిమిలర్ కేసు. హాస్పిటల్ వాళ్ళేమో ఇంకా మేమేం చేయలేమండి, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా లాభం లేదు అన్నటువంటిది అన్నారు. ఆవిడ కేసులో కూడా దిస్ ఇస్ అనదర్ కేస్, నాట్ దిస్ కేస్. ఆవిడకేమో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళు. ఆవిడేమో ఏమీ తాగలేకపోతున్నారు, ఏమీ తినలేకపోతున్నారు. తప్పుగా అనుకోకండి, ఆవిడ పాపం కనీసం తులసి తీర్థమైనా వేద్దాం ఆవిడ నోట్లో అంటే అది కూడా వెళ్ళట్లేదు బాబు. అది పరిస్థితి ఆవిడది. అంటే ఎవ్రీథింగ్ దే ప్రిపేర్డ్, నో డౌట్. వాళ్ళంతా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, ఏమిటి ఇప్పుడా రేపా ఏమిటా అంటే. అటువంటి అప్పుడు మా అన్నయ్య అడిగారు. ఆవిడ కూడా మింగుడు పడట్లేదు, ఏమీ వెళ్ళట్లేదు, అసలు చుక్క నీళ్ళు కూడా లోపలికి. అది ఆవిడ కేసు. ఒక కేసు వస్తే ఇంకో కేసు నాకు గుర్తుకొచ్చి చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, లేదా నేను మెడిసిన్స్ నేను ఎట్లా చేశాను నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. స్వాతి, నేను చైనా ఇవ్వచ్చు. మీరు ఆగండి స్వాతి గారు, మీరు ఆగండి, వేరే వాళ్ళు మాట్లాడతారో చూద్దాం. హోమియోపతి యొక్క గొప్పదనం ఏంటంటేనండి, మోస్ట్ ఇన్క్యూరబుల్ కేసెస్ దగ్గర కూడా హోమియోపతి చాలా చక్కగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా అసలు వీటికి మందులు ఉంటాయా అన్నటువంటిది అనిపించేటువంటి మానసికంగా ఉండేటువంటి వైద్యాలు కూడా హోమియోపతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అవి ఇంకా వ్యాధులు అనేటువంటి నిర్ధారణ అవ్వకముందరే మనం హోమియోపతిలో మనం వాటిని వ్యాధులుగా తెలుసుకుని మనం వైద్యం చేసేస్తే వాడు పూర్తిగా ఆరోగ్యం చేసేయగలుగుతాం. సార్ ఎవరైనా మాట్లాడండి. ఓకే, చెప్తారా ఎవరైనా? నేను మాట్లాడాను. జస్ట్ యూ కెన్ ట్రై, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బోస్బాబు గారు చెప్పారు, సాయి గారు ఇది చెప్పారు, ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి, లేదా నేను చెప్తాను మీకు. ఓకే, నేను చెప్తాను. మెయిన్గా ఇక్కడ 2 విషయాలు నేను మెయిన్గా కన్సిడర్ చేసింది. నేను మీకు ఇక్కడ నేను కన్సిడర్ చేసుకున్నటువంటి సిమ్టమ్స్ ఏమిటంటే, నెంబర్ 1 ఇస్ వాళ్ళకి మింగుడు పడట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అక్కడ ఏదైనా అడ్డు ఉందా ఏమిటి ఏమీ తెలియదు. ముందు అక్కడ అటెండర్స్కి తెలియదు, పేషెంట్ చెప్పగలిగేటువంటి స్థితిలో పేషెంట్ లేరు. ఏమిటి లోపల ఏముంది, ఎందువల్ల వాడికి మింగుడు పడట్లేదు. సో ఇక్కడ నేను అవగాహన చేసుకున్నటువంటిది ఏంటంటే, సంథింగ్ ఏదైనా డెఫినెట్గా ఆవిడకి అక్కడ ఏదైనా ఒక లింఫ్ గ్లాండ్ కానీ ఏదైనా అక్కడ అబ్స్ట్రక్షన్కి వచ్చి ఉండొచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ క్యాన్సర్ తోటి ఆవిడ ఇదయ్యారు కాబట్టి. సో అది ఇక్కడ పాయింట్ ఒకటి తీసుకున్నాను. సెకండ్ పాయింట్ ఏమో గ్రీనిష్ మోషన్స్, అవి ఒకటి అయిపోతున్నాయి. మనిషి నీరసంగా ఉంటున్నారు, ఏమీ తాగట్లేదు. జ్వరం ఒకటి ఉంది. జ్వరం పెద్ద మనకి మెయిన్ పాయింట్ కాదు, అది కరెక్ట్ మంది చేస్తే అది ఎలానే తగ్గిపోతుంది. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి డ్రగ్ ఫైటోలాకా 6 potency. Only 1 dose I have given. Along with that, I asked them to give Ferromphos and Calamor 6x. Not Calamor 6x, sorry. Calcarea Fluor 6x. ఇవి ఇచ్చాను. ఇప్పుడు నేను ఫైటోలాకా 6 వేసి 3 days అయింది. తర్వాత మళ్ళీ రిపీట్ చేయలేదు. పేషెంట్కి మోషన్స్ తగ్గాయి, పేషెంట్కి మింగుడు పడుతోంది. ఇప్పుడు జావగా నెమ్మగా అలా చేసిస్తే వాడు నెమ్మదిగా తాగుతున్నారు, కొంచెం ఓపిక వచ్చింది పేషెంట్. అదర్వైజ్ ఆ డిశ్చార్జ్ అనేటువంటిది కంటిన్యూ అవుతోంది. ఏది మన థై నుంచి వస్తున్నటువంటి డిశ్చార్జ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. పేషెంట్ హ్యాస్ నార్మల్ స్టూల్, నార్మల్ యూరిన్, అండ్ పేషెంట్ వైటాలిటీ కొంచెం పెరిగింది. ఫైటోలాకా 6 1 dose అంతే నేను వేసింది, ఇంకేమీ లేదండి. క్యాల్కేరియా ఫ్లోర్ 6x, ఫెరంఫాస్ 6x వేశాను. ఇది నేను వేసింది. సెకండ్ కేసులో కూడా నేను ఫైటోలాకా 6 వేశాను. ఆ పేషెంట్కి మింగుడు పడ్డా అంటున్నది వచ్చింది. 3 days 4 days వాడు బతికారు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, వాళ్ళ పిల్ల తల్లికి వాళ్ళు మీరు మంది చేశారు చక్కగా, మేము తులసి తీర్థం వాడికి చక్కగా వేయగలిగే, మేము దైవానికి దండం పెట్టుకున్నాం అండి, చక్కగా షీ పాజిటివ్ అవి వెరీ కామ్గా హాయిగా అలా వెళ్ళిపోయిందండి అన్నారు వాళ్ళు. అక్కడ కూడా నేను ఫైటోలాకా 6 వేసాను. జస్ట్ ఒక్క 2 minutes టైం తీసుకుంటాను, ఎందుకంటే చాలా క్రిటికల్ కేసెస్ వాటికి సంబంధించిన ఒక కేసు మీకు చెప్పేస్తాను. ఒక కేసు నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లో నాన్నగారు సెలెక్ట్ చేసినటువంటి డ్రగ్ మీకు ఒకటి చెప్పేస్తాను. సో ద పేషెంట్ ఈజ్ కోమా అండ్ ద పేషెంట్ ఈజ్ కంటిన్యూస్లీ హీస్ బ్లీడింగ్ త్రూ నోస్ ఫ్రమ్ ఇంటెస్టైన్స్. వాడికి బ్లీడింగ్ వస్తుంది పాపం. వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు చేశారు, ఆ బ్లీడింగ్ అనుకునేది అరెస్ట్ అవ్వట్లేదు. పేషెంట్ కోమాలో ఉన్నారు, బ్లీడింగ్ అరెస్ట్ అవ్వలేదు. పేషెంట్ని మేము ఇంకేం హ్యాండిల్ చేయలేము, ఏజ్ ఎక్కువ ఉంది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని పంపించారు. అప్పుడు ఇది నేను ధార్వాడలో చదువుకుంటున్నప్పుడు నేను ఉండేటువంటి రూమ్కి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో జరిగింది. సో వాళ్ళకి నాన్నగారు, నేను అక్కడ ఉండగా వచ్చేవారు, నాన్నగారు హోమియో డాక్టర్ గారు, చాలా పెద్ద ఆయన అని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు నన్ను అప్పుడు పిలిచి, అంటే నాన్నగారు నన్ను అడిగి మీరు మందు ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా, ఆయనకి ఇది కండిషన్, ఆయన ఇంట్లో తెచ్చి పడుకోబెట్టి ఉన్నారు, చుట్టాలు అందరూ పాపం ఇంట్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు, హాస్పిటల్లో ఉంచుదామంటే హాస్పిటల్లో మేము ఉంచుకొని మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. సో దిస్ ఈస్ ద కేస్. కెన్ వి రిలీవ్ ద సఫరింగ్? అది ఇక్కడ కావాల్సిన, అదే లేచి ఆయన తిరిగేసి ఏదో చేసేస్తారని కాదు మేము అందిస్తాం. కెన్ వి రిలీవ్ హిస్ సఫరింగ్? ఒకే ఒక్క మందు వేశారు, నాన్నగారు చెప్పారు. ఎవరైనా చెప్తారా ఊరికి? జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ట్రై చేస్తారా? బ్రైట్ రెడ్ బ్లీడింగ్ అయితే ఫెరంఫాస్ వేస్తే ఆగుతుందండి. బ్రైట్ రెడ్ కాదు, మీరు మంచి ఫాస్ఫరస్ వేసినా ఆగుతుందండి. ఇట్ ఈస్ నాట్ బ్రైట్ రెడ్ సార్, ఇట్ ఈస్ డార్క్ రెడ్. డెఫినెట్లీ ఇట్ విల్ బి డార్క్ రెడ్. డార్క్ రెడ్ డార్క్ రెడ్ కలర్ బ్లీడింగ్ సార్. వాళ్ళు ఇది వేస్తారు కదా, రైస్ ట్యూబ్ వేస్తారు కదా, దాంట్లోంచి బ్లడ్ వస్తుంది. పడుకోబెడితే ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఒకే ఒక ఔషధం వేశారు, నేను చెప్పి క్లోజ్ చేస్తాను. క్రోటాలస్ హారిడస్ 200 1 dose అడ్మినిస్టర్డ్ టు దట్ పేషెంట్. నెమ్మదిగా బ్లీడింగ్ ఆగింది, సఫరింగ్ ఆగింది ఆయనకి. కానీ ఆయన దాని తర్వాత కొద్ది రోజుల్లో ఆయన పోయారు. ఆయన అది కూడా మీకు చెప్తారు. అంటే ఇక్కడ ఓన్లీ వి ఎయిమ్డ్ ఫర్ రిలీవింగ్ హిస్ సఫరింగ్, అది మనం చేస్తాం. అది ఈ రోజుతో మనకి క్లాస్ మనం కంక్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాస్లో మనం కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.